హలో, హాయ్, నమస్తే. మెనీ మాస్టర్స్, మెనీ కంట్రీస్ నమస్తే. ప్రోగ్రామ్ కి స్వాగతం, సుస్వాగతం. ఈ థ్యాంక్ యూ రోజు ఈ అండి. కార్యక్రమం ఈ రోజు ఈ కార్యక్రమానికి మనకి అతిథిగా వచ్చారు మన పిరమిడ్ మాస్టర్ కృష్ణప్రియ గారు, యుఎస్ఏ నుంచి. మరి వారి విశేషాలు వారి మాటల్లో తెలుసుకుందాం. వెల్కమ్ ద షో, మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్ మీ దిస్ ప్రోగ్రామ్. చెప్పండి మేడం, మీరు ఇండియాలో ఎక్కడ పుట్టారు, ఎక్కడ పెరిగారు, ఇప్పుడు యుఎస్ లో ఎక్కడ ఉంటున్నారు? నేను ఇండియాలో విజయవాడ అండి. తిరువూరు అండి, ఐడియా ఉండదు చాలా మందికి. ఉమ్, విజయవాడ అని చెప్తాను. విజయవాడ దగ్గర 2 hours జర్నీ వస్తుంది. మా ఊరు తిరువూరు, మైలవరం దగ్గర. అక్కడ పుట్టాను. మా అమ్మగారి పేరు విజయలక్ష్మి, మా నాన్నగారి పేరు శ్రీధర్ కుమార్. మా అంటే 10th class వరకు అక్కడే చదివాను అనమాట, ఆ ఊర్లో. యుఎస్ఏ లో ఎక్కడ ఉంటున్నారు? యుఎస్ఏలో మిచిగన్ లో ఉంటున్నాను అండి. మిచిగన్ స్టేట్ వచ్చి ఉకేమా సిటీ. మీ ధ్యాన ప్రయాణం ఎలా స్టార్ట్ అయింది? చిన్నప్పటి నుంచి భక్తి భావాలు ఉన్నాయా, లేకుంటే ఎలాగా? నాకు చిన్నప్పుడు ఏం భక్తి భావాలు లేవండి. నేను మామూలుగా ఉమ్, దండం పెట్టుకున్నది కానీ అంత పూజలు చేయటం అట్లయితే ఏమి లేవు. పెళ్ళైన తర్వాత నాకు కొంచెం హెల్త్ ఇష్యూస్ వచ్చినాయి అనమాట. పెళ్ళైనప్పటినే ఇంకా అప్పుడు కొంచెం భక్తి భావంలోకి దిగాను అనమాట. ఉమ్, అంటే ఫస్ట్ మోలార్ ప్రెగ్నెన్సీ వచ్చింది పెళ్ళైనప్పటినే. మోలార్ ప్రెగ్నెన్సీ వస్తే దాన్ని మేము అబార్షన్ చేశారు. అబార్షన్ చేసినప్పటినే నాకు సైడ్ ఎఫెక్ట్స్ గా బాడీ మొత్తం స్వెల్లింగ్ వచ్చేసింది అనమాట. వాటర్ వచ్చేసేది. మనం నుంచున్నా కానీ కాసేపు నుంచుని గిన్నెలు తోమినా బాడీ మొత్తం వాటర్ వచ్చేసేది. జర్నీ చేసినా, బస్సులో జర్నీ చేసినా కానీ వాటర్, ఫుల్ వాటర్ వచ్చేది అనమాట. ఏంటో తెలిసేది కాదు అసలు. ఎంత అయితే మోలార్ ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత బెంగళూరులో ఉండేవాళ్ళం. అప్పుడు పెళ్ళైన కొత్తలో మేము బెంగళూరు గైనకాలజిస్ట్ ని కలిసిన ఆమె ఎన్ని టెస్టులు చేసినా గానీ అసలు ఏమి సొల్యూషన్ ఏమీ దొరకలేదు మాకు. తర్వాత ఒకసారి యూరిన్ టెస్ట్ ఏమో చేస్తే అప్పుడు యూరిన్ లో ప్రోటీన్స్ పోతున్నాయి అని తెలిసిందనమాట. యూరిన్ లో ప్రోటీన్స్ పోతున్నాయని తెలిస్తే ఇంకా కిడ్నీ డాక్టర్ దగ్గరికి నన్ను పంపించారనమాట, గైనకాలజిస్ట్ డాక్టర్. పంపిస్తే కిడ్నీ డాక్టరు యూరిన్ లో ప్రోటీన్స్ పోతున్నాయి కదా, కిడ్నీ ఏమన్నా ప్రాబ్లం ఉందేమో అని చెప్పి కిడ్నీ డయాప్సీ కూడా చేశారు నాకు. అదే కిడ్నీ ఎఫెక్ట్ ఏం లేదు కానీ కిడ్నీకి చిన్న హోల్ పడింది. ఆ హోల్ నుంచి నేను ఆ ప్రోటీన్స్ అన్ని యూరిన్ లో అట్లా పోతున్నాయి అని చెప్పారనమాట. దానికి ఇంకా డైట్ అంటే ఏం లేదు, సాల్ట్ తినొద్దన్నారు, నాన్ వెజ్ ప్రోటీన్స్ ఫుడ్ ఏం తినొద్దన్నారండి. ఇంకా అప్పుడే నేను నాన్ వెజ్ తినేదాన్ని అప్పుడు దాకా. అప్పుడు డాక్టర్ చెప్పగానే నాన్ వెజ్ మానేస్తాను. అంటే ఇంకా వెంకటేశ్వర స్వామికి ఇచ్చేసాను. మామూలుగా మానేస్తే భయం, తినేస్తా అని చెప్పి, ఇదైతే భయంతో ఆపేస్తానని చెప్పి అప్పుడే నాన్ వెజ్ మానేస్తాను. ఎగ్ ఒకటి తినేదాన్ని అప్పుడు. అప్పటి నుంచి ఇంకా 2010లో ఇది. ఆ నాన్ వెజ్ మానేస్తాను. తర్వాత డాక్టర్స్ అన్న నెఫ్రాన్, ఇంకా మా ఇక్కడ హాస్పిటల్ కొంచెం కాస్ట్లీ ఎక్కువ ఉంటాయి అనమాట, మనకి కొంచెం ఎక్కువ అని చెప్పి మేము ఇంకా హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాం అనమాట. హైదరాబాద్ లో ఇంకా చూపించుకున్న ప్రతి నెఫ్రాలజిస్ట్ కలిసినా కానీ వాళ్ళందరూ నెఫ్రాటిక్ సిండ్రోమ్ కదమ్మా, నీకు పిల్లలు ఏం పుట్టరు, ఖచ్చితంగా నువ్వు స్టిరాయిడ్స్ వాడాలని చెప్పారన్నమాట. స్టిరాయిడ్స్ వాడితే మీకు మళ్ళీ ఇప్పుడు ప్రెగ్నెన్సీ ప్రాబ్లం అవుతుంది, చిన్న వయసు కదా అని చెప్పారు. మేము స్టిరాయిడ్స్ అయితే వాడాల అట్లా ఇంకా కంటిన్యూ 1 year ఇంకా కిడ్నీ డాక్టర్ దగ్గర టాబ్లెట్స్ అవన్నీ వాడాము. తర్వాత 1 year తర్వాత మళ్ళీ గైనకాలజిస్ట్ ని పిల్లల కోసం కలిసామన్నమాట. గైనకాలజిస్ట్ ని కలిస్తే అమ్మ అన్ని టెస్టులు చేశారు. 1 year ఆమె దగ్గర కూడా చూపించుకున్నా. నాకేమీ ప్రెగ్నెన్సీ రాలి. ఒక డాక్టర్ మార్చి ఇంకో డాక్టర్ కి అట్లా వెళ్ళాము. ఇంకా తర్వాత ఒక 1 month 6 మా మమ్మీ కూడా పూజలని, పునస్కారాలని, ఆస్ట్రాలజీ అని అన్ని మా అత్తయ్య వాళ్ళు, మా అమ్మ వాళ్ళు మొత్తం చేశారు. ఆ తర్వాత ఇంకా 6 months నేను అవి కూడా వదిలేసేసి ఇంకా నాగప్రతిష్ఠం చేయటము, శివులం నాగప్రతిష్ఠ ఇవన్నీ చేస్తాం. తర్వాత ఇంకా 6 months అవన్నీ వదిలేసి ఇంకా దేవుణ్ణి పట్టుకున్నా. నేను ఇంకా 6 months దేవుడి పూజలోనే ఉన్నా అనమాట. 6 months లాస్ట్ లో కార్తీక మాసంలో నాకు కన్సీవ్ అయిపోయాను. పాప పుట్టి అప్పుడు కూడా నాకు హై బ్లడ్ షుగర్, అదే హై బ్లడ్ ప్రెషర్ ఉందన్నమాట. బీపీ ఎక్కువ ఉంది. ఉప్పు అసలు ఆ 9 నెలలు ఉప్పు వేసుకోకుండానే తిన్నా. ఓన్లీ ఫ్రూట్స్ తో మా పాప పుట్టిందనమాట. పాప బాగానే ఉంది సేపు. కానీ తర్వాత ఇంకా మాకు ఇంకా వీసా మా వారికి వీసా తన వచ్చిందనమాట. ఆ వీసా కూడా ఎట్లా వచ్చిందంటే, నేను మాకు ఎక్కడో విన్నాను అనమాట. మనం జనరల్ రాస్తాం కదా, నాకు ఈ వీసా వచ్చినందుకు ఇష్టానికి కృతజ్ఞతలు, నేను హెల్త్ గా ఉన్నందుకు ఇష్టానికి కృతజ్ఞతలు అని. అట్లా నేను రాశాను. నాకు తెలియదు అప్పటికి ఇట్లా రాస్తే ఎక్కడో విన్నట్టు గుర్తు అది ఎందుకు. అప్పుడు అప్లై చేశాను అనమాట. అప్పుడు లక్కీగా ఏంటంటే నా కాలు కూడా విరిగిపోయింది. విరిగి బా బెడ్ రెస్ట్ లో ఉన్నాను. బెడ్ రెస్ట్ లో ఉంటే అది 2 books రాశాను. ఇట్లా మా వారికి వీసా వచ్చింది, మేము అమెరికా వెళ్ళాము, మా హస్బెండ్ ఆరోగ్యంగా ఉన్నారని రాసాము. అనుకున్నట్టుగానే మాకు వీసా వచ్చింది. 2017లో వీసా వచ్చింది. మా వారు 2017లో 16లో 15లోనో వచ్చింది. మేము 17లో ఇక్కడికి వచ్చామన్నమాట.
మీ సంవత్సరం 1 ఇయర్కి వచ్చాము. ఇక్కడికి వచ్చిన తర్వాత మా పా అప్పుడు డాక్టర్స్ చెప్పారు కూడా, నీకు సెకండ్ బేబీ వద్దు, చాలా కష్టం నీకు, ఫస్ట్ పుట్టడమే దేవుడిచ్చిన వరము, సెకండ్ వద్దని చెప్పారు డాక్టర్లు, స్ట్రిక్ట్ గా చెప్పారనమాట. స్ట్రిక్ట్ గా చెప్తే సరే మేము అక్కడ రాగానే అన్ఎక్స్పెక్టెడ్ గా వచ్చింది. అమెరికా 2017 లోనే ప్రెగ్నెన్సీ వచ్చింది, సెకండ్ ప్రెగ్నెన్సీ. మేము అది నాకు ఎందుకో భయం వేసి డాక్టర్స్ చెప్పారు కదా అని చెప్పి నేను మా వారు అనుకొని, మళ్ళీ పాప ఉంది మళ్ళీ నీకేదైనా అయితే కష్టం పాపకి అని చెప్పి అబార్షన్ చేయించుకున్నాం మా ఇద్దరు ఇష్టంతోనే. తర్వాత నాకు ఎందుకో గిల్టీ ఫీలింగ్ అనిపించింది. మళ్ళీ 1 ఇయర్ ఆగి మళ్ళీ 2018 లో మళ్ళీ ప్లాన్ చేస్తాను, బాబు పుట్టాడు. నాకు అప్పుడేమి ఇంకా ఏమీ రాలేదన్నమాట. మా పాప అప్పుడన్నా కొంచెం వాటర్ వచ్చేసి బాడీ బాడీ మొత్తము బీపీఐ అట్లా వచ్చినాయి, కానీ మా బాబు అప్పుడే యాక్టివ్గా ఉన్నా, నేనే వండుకున్నాను నేనే తిన్నాను అంత. మా బాబు కూడా చాలా యాక్టివ్ గా పుట్టాడు అనమాట. డాక్టర్ కూడా నన్ను నార్మల్ పేషెంట్ లాగా ట్రీట్ చేసింది, కానీ నాకు ఈ హెల్త్ ప్రాబ్లం ఉందని ఇక్కడ డాక్టర్స్ ఏమీ కన్సిడర్ చేయలేదు. అప్పుడైనా మాకు 9వ నెల రాగానే అప్పుడు పాప అప్పుడు ఆపరేషన్ చేశారు. ఇక్కడ 9వ నెల నిండేదాకా ఆపారు నాకు. బాబు కూడా పుట్టాడు. తర్వాత ఇంకా 2019 లో మా బాబు పుట్టిన తర్వాత నాకు అనంతకిషన్ స్వామి అని, నేను ఇండియాకి వెళ్ళిన తర్వాత మా మమ్మీ ఏమని మా పిన్ని అనంతకిషన్ స్వామి అని మనీ మంత్ర మెడిటేషన్ ఫాలో అయ్యేవాళ్ళు. మా మమ్మీ ఊరిక ఆ వీడియోస్ పంపిస్తా ఉండేవాళ్ళు. అప్పుడే మళ్ళీ మాకు ఏంటంటే ఏదో H1 వీసా పిక్ అవ్వాలని మా వారు తిరుగుతా ఉన్నారు. నేను H1 వీసా పిక్ అవ్వాలి, ఇది అది ఆల్రెడీ నేను రాసాను జరిగింది, కానీ ఒకసారి మళ్ళీ ట్రై చేద్దాం, ఇది అసలు ఏంటో మనం ఏది జరిగితే అదే జరుగుతుంది, మన థాట్స్ ఏవో మనకు అవే రిఫ్లెక్ట్ అవుతాయని ఆ వీడియోస్ లో వింటామని అసలు ఏంటో కనుక్కుందాం చూద్దాం నేర్చుకుందామని క్లాస్ లో అనిఫికేషన్ సమ్ వాళ్ళకి నేను ఫోన్ చేస్తే వాళ్ళు అది ఫిక్ చేయలేదన్నమాట. సరే ఇంకొక మేడం అర్చన మేడం అని ఉన్నారు, తను కూడా ఇది లా ఆఫ్ అట్రాక్షన్ ఇవి అనమాట. ఆ మేడం వచ్చింది. వచ్చిన తర్వాత నేను ఆ మేడం దగ్గర క్లాసులు 21 days చేశాను. అసలు మెడిటేషన్ ఎలా చేయాలి, శ్వాస ఎలా తీసుకోవాలి, మనకి ఎన్ని చక్రాలు 7 చక్రాలు ఉంటాయని, 7 చక్రాలు యాక్టివ్ అయితే మన స్థితి ఎలా ఉంటుందని 21 days ఆ మేడం పౌర్ణమి ధ్యానం గురించి అమావాస్య ధ్యానం గురించి బాగా చెప్పారనమాట. నేను ఆ 21 days క్లాస్ అయిపోయిన తర్వాత మామూలు కంటిన్యూ చేస్తుంటే ఒక రోజు నాకు ఇక్కడ బ్లాక్ గా కనపడింది అనమాట. విజన్స్ బాగా కనపడతాయి నాకు. అంటే ఇక్కడ కానీ సహజయోగ మెడిటేషన్ అని ఫస్ట్ అమెరికా మర్చిపోయాం. అమెరికా వాళ్ళు 2017 మేము ఫ్లోరిడాలో ఉండేవాళ్ళం. మా మామగారు సహజయోగ మెడిటేషన్ చేస్తారు ఆయన ఇండియాలో. అయితే ఇక్కడ కూడా ఎవరైనా ఉన్నారేమో ఆయన ఫోన్ చేస్తే ఇక్కడ ఎలోయిసా ఆంటీ అని ఇరీనా అని వాళ్ళు ఇక్కడ కలిసారు. వాళ్ళు సహజయోగ మెడిటేషన్ చేస్తారు, నిర్మలా మాతాజీ వాళ్ళ గురుజీ. వాళ్ళు వచ్చేవాళ్ళు అనమాట. ఎలోయిసా ఆంటీ నన్ను రోజు అక్కడికి తీసుకెళ్ళటము, వాళ్ళ దగ్గరికి. మా మామగారు వెళ్ళిపోయారు, 6 months ఉంటారు కదా, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత తను నన్ను అందులోకి దించాలని చాలా ట్రై చేశారు, కానీ నాకేమో వాళ్ళ లాంగ్వేజ్ అర్థం కాలేదు. అంటే అంత ఇంగ్లీష్ వాళ్ళ స్లాంగ్ వేరు ఉంటది కదా. నేను పాపం తన ఫ్రెండ్షిప్ కోసమని సరే అని వెళ్ళేదాన్ని, కానీ కూర్చుంటే నాకు ఈ మెడ నొప్పులు నడుము నొప్పి, అసలు ఒక గంట సేపు కూర్చోబెట్టేవాళ్ళు, నేను కూర్చోలేకపోయేదాన్ని ఫస్ట్. అసలు చాలా విపరీతంగా నడుము నొప్పి వచ్చేది, ఇవి వచ్చేదన్నమాట. నేను చెప్పేదాన్ని, నీ ఏమైనా వాళ్ళు చెప్పేవాళ్ళు, నీ ఏమైనా బ్యాక్ అయినా నెగిటివ్ ఎనర్జీస్ ఉంటే అలా పెయిన్స్ వస్తాయి పోయేటప్పుడు అనేవాళ్ళు. ఇక్కడ సంథింగ్ వాళ్ళు చేయి పెట్టి ఇట్లా నా హెడ్ లో చేపెట్టి వాళ్ళు చూసేవాళ్ళు, వాళ్ళకి ఏదో సమ్ వైబ్రేషన్స్ అట్లా అనిపించాయి అనమాట అక్కడ. నాకు కాకపోతే అక్కడ కూడా ఆ నిర్మలా మాతాజీ నాకు విజన్స్ అనేవి ఇప్పటికి కూడా బాగా వస్తాయి అనమాట. నిర్మలా మాతాజీ బాగా విజన్ లో కనపడేది. అప్పుడు నేను మామూలుగా బాబు పుట్టాలని అప్పుడే కోరుకున్నా. ఆ తర్వాత నాకు బాబు పుట్టాడు. ఆయన అయిపోయింది 21 days క్లాసులు అయిపోయిన తర్వాత నాకు ఇక్కడ బ్లాక్ గా విజన్స్ లో బ్లాక్ గా కనపడింది. నాకు బ్లాక్ గా కనపడితే మేడం కూడా ఫోన్ చేసి అడిగి ఇట్లా కనపడుతుంది అంటే రంగులు కనపడతాయి అని చెప్పారు, కానీ మాకేమీ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు. తర్వాత నాకు అనుకోకుండా నా హ్యాండ్స్ అనేవి మూమెంట్ అవుతున్నాయి తెలియకుండా, నేను ధ్యానంలో ఉంటే హ్యాండ్స్ ముద్రలు వేసేసాను, యోగా డాన్స్ క్లాసెస్ ఆ యోగా వేసేసేదాన్ని. హ్యాండ్స్ కూడా బాబు అంటే విపరీతంగా లేసేవి, ముద్రలు వేసేదాన్ని, యోగా చేసేదాన్ని, ఇట్లా అవుతుండేది. ఒక రోజు ఏమో ఇక్కడ మన ధ్యానంలో కూర్చొని హెడ్ లోంచి పెద్ద చెట్టు ఆకాశాన్ని అంత ఎత్తి ఎదిగింది అది. అంటే నేను అప్పుడు నాకు విజన్స్ పట్టించుకోవాలి, విజన్స్ అప్పుడు అని తెలియదు నాకు అసలు నిజంగా. నేను వచ్చేవి వాటంతటి అవే వదిలేసేదాన్ని. చెట్టు దిగింది, చెట్టు ఆకాశాన్ని ఎత్తింది, ఆకాశంలో అందరూ మనుషులు వెళ్తా ఉన్నాయి, ఇట్లా విజన్ వచ్చింది అంటే నేను వదిలేసేదాన్ని. అంతకు నేను మెడిటేషన్ చేసుకునేదాన్ని. ఒక రోజు శివుడు వచ్చాడనమాట విజన్ లో. వచ్చి మా మామయ్య వాళ్ళ అబ్బాయిని కొడతా ఉన్నాడు విజన్స్ లోని. ఎందుకు ఇట్లా కొడుతున్నాడు అని చెప్పి నేను ఇంకా ఆపండి మమ్మీ, ఆయన అప్పటికి ఆ అబ్బాయి కొంచెం స్ట్రగుల్స్ లో ఉన్నాడు, ఇంకా ఆపండి ఆయన పశ్చాత్తాపడాడంటే. ఆ తర్వాత అతను డ్రైవర్స్ అయిపోయి తన ప్రాబ్లం ఉన్న తర్వాత విజన్స్ కనపడ్డాక ఆ అబ్బాయికి పెళ్ళి అయింది అనమాట. నేను అంతగా పట్టించుకోలేదు. ఇట్లా మా తాతయ్య గారికి కూడా ఒకసారి విజన్ లో యాక్సిడెంట్ అయినట్టు కనపడింది. తర్వాత కొన్ని 4 2 నెలలకు పెద్ద పెద్ద దెబ్బలేం కావు మా తాతయ్యకి, అయినా చిన్న చిన్న దెబ్బలే. అట్లా నా విజన్స్ లో కనపడ్డవి కూడా కొంచెం రియాలిటీలోకి వస్తుంది అనమాట.
మళ్ళీ మా తమ్ముడు వాళ్ళ వైఫ్ ప్రెగ్నెన్సీతో ఉంది. ప్రెగ్నెన్సీతో ఉంటే 2 రోజుల ముందు డెలివరీ టైంలో పాప పుట్టిద్దని కలలో కనపడింది. మా పాప పాప పుట్టింది నిజంగానే. ఇట్లా అనుభవాలు అవుతా ఉంటాయి అనమాట. అనుభవాలు అయినాయి. సరే అంటే మనం వచ్చిన కొత్తలో అంటే నేచర్ లోకి తిరగాలని బాగా అనిపిస్తుంది కదా మనకి. పూక యొక్క బయటికి వెళ్ళేదాన్ని అనమాట. బయటికి వెళ్ళిపోతే ఒకసారి అంటే లోపల నుంచి నాకు ఫస్ట్ 2 వాయిస్ వినపడాయి అనమాట. మైండ్ నుంచి ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్. నేను కన్ఫ్యూజ్ అయిపోయి ఒక 2 రోజులు డిప్రెషన్ లో కూడా వెళ్ళిపోయాను అనమాట. లో కూడా వెళ్ళిపోతే ఒకళ్ళు ఎవరో నాకు వాట్సాప్ లో పరిచయం ఇట్లా అయిపోయిందని అంటే వాళ్ళు చెప్పారు అనమాట. ఇట్లా ఎవరో ఒకరిని కనుక్కో బుక్ చదివితే ఆ ఎనర్జీ నీకు ఇదవుతుంది అని అంటే ఆ బుక్ రమణ మహర్షి బుక్ పంపించారు. వాళ్ళే చదివాను. ఆ తర్వాత 2 వాయిస్లు కాస్త నాకు 1 వాయిస్ అయిపోయింది. 1 వాయిస్ అయిపోయి నేను వాళ్ళని తరట్లా నేను నేచర్ లో తిరుగుతా ఉంటే నా బయట ఇట్లా వాకింగ్ చేస్తుంటే లోపల నుంచి వాయిస్ వచ్చింది. ఇక బయట పక్కకు జరుగు ఎందుకు పక్కకు జరగమంటుందో తెలీదు. సరే అని పక్కకు జరిగాను. అప్పటినే నాకు 5 మినిట్స్ బ్యాక్ నాకు వెనకాల కార్ వస్తా ఉందన్నమాట. ఒక కార్ వస్తుందని చెప్పిందానే అంటే అప్పుడు నాకు ఇంకా ఇట్లా ఇంట్యూషన్స్ వస్తాయి, ఈ మాటలు మనం గమనించాలి ఇవన్నీ కూడా నాకు అసలు తెలియదు అనమాట. ఇట్లా వస్తూ ఉన్నాయి. ఆ, అంటే ఇట్లా మాకు అప్పుడు ఏం చెప్పారంటే మిర్రర్ టెక్నిక్స్ చెప్పేవాళ్ళు అనమాట. ఇది అద్దంలో చూసుకొని మాట్లాడాలి ఇవన్నీ. నేను అద్దంలో వాళ్ళు కొన్ని అఫర్మేషన్స్ మాకు ఇస్తారనమాట. అవి చెప్పిన మాస్టర్స్ అఫర్మేషన్ చెప్పిన నేను 1,000 కోట్లు సంపాదించినందుకు విశ్వానికి కృతజ్ఞతలు ఇట్లా చెప్పుకుంటుంటే ఒక రోజు నా ఎండల నుంచి వాయిస్ వచ్చింది. నువ్వు అసలు జాబు చేయట్లేదు, బిజినెస్ చేయట్లేదు, 1,000 కోట్లు ఎలా సంపాదిస్తావు అనే క్వశ్చన్ వచ్చింది. లాజికే కదా ఇప్పుడు. అవును కదా, ఏం జాబు చేయట్లేదు, బిజినెస్ చేయట్లేదు, 1,000 కోట్లు ఎలా సంపాదిస్తాం అనే ఒక క్వశ్చన్ నా లోపల నుంచి వచ్చింది. ఇంకా అప్పటి నుంచి ఓకే మన అంటే ఒక అప్పుడు తర్వాత సీక్రెట్ బుక్ చదివాను అనమాట. ఓకే మనం ఏదైనా కోచింగ్ పెట్టుకుంటే ఒక అంటే ఏదైనా కోరిక పెట్టుకుంటే దాన్ని మనం అప్లై చేయాలంటే ఇప్పుడు మన కోరిక పెట్టుకున్న అప్లై అంటే ఇప్పుడు మనకు జాబ్ కావాలనుకోండి చదవాలి. జాబ్ అప్లికేషన్ మనం రెజ్యూమ్ అప్లై చేసి ఒక కంపెనీకి పంపిస్తే ఆ ఇంటర్వ్యూ జరిగితేనే అన్ని ఇంటర్వ్యూ జరిగితేనే మనకి జాబ్ వస్తుంది. ఓకే అట్లా అర్థమైంది. ఓకే మన కోరిక అనే కాదు మనం దాన్ని అప్లికేషన్ అనే మనం దాన్ని ఇది కూడా చేసుకోవాలని అర్థమైంది అనమాట. 1,000 కోట్లు రాని 1,000 కోట్లు రావు మనకి. మనం కష్టపడితేనే అంటే మనం ఏదైనా జాబ్ కానీ బిజినెస్ కానీ ఏదైనా చేయాలని అప్పుడు అర్థమైంది అనమాట. ఇక ఆ తర్వాత ఇంక ఇట్లా అవుతా ఉంటున్నా మర్చిపోయాను చాలా వరకు. ఇప్పుడు మామూలు మంగళం అయితే వస్తున్నాయి కానీ ఇంకా అంటే మెయిన్ మన థాట్ ప్రాసెస్ మార్చుకోవాలి. రెండు రకాలుగా మన థాట్ వినిపించేవి. ప్రాసెస్ మార్చుకోవాలి. ఇంకా ఇట్లే అనమాట. ఒక రోజైతే విపరీతంగా పక్షులన్నీ అరుస్తా ఉన్నాయి అనమాట. పక్షులన్నీ అరుస్తుంటే బయటికి వెళ్ళాను. నేను బయటికి వెళ్తే అవి ఎక్కడి నుంచి వస్తున్న పక్షుల సౌండ్ అని చెప్పి బయటికి వెళ్తే నేను ఆ పక్షుల దగ్గరికి వెళ్ళగానే అవి ప్రింట్ ఆఫ్ సైలెంట్ అయిపోయినాయి అనమాట. అరవటం అనేవి ఆపేసినాయి అసలు. నాకు ఆశ్చర్యం అనిపించింది. ఎందుకంటే పక్షులు మామూలుగా నేను చూసింది ఏంటంటే మన దగ్గరికి వెళ్ళగానే ఎగిరిపోవటమో లేదా ఇంకా ఏదో చేస్తాయి కానీ అవి ఇంకా ఆగిపోయి హలో కిడ్స్, మాస్టర్స్, హలో హాయ్. ఒక్కసారి వాళ్ళిద్దరిని చూపించినా పర్వాలేదు. స్కూల్ టైం అయిపోయిందా లేకపోతే మాస్టర్స్ అనుభవాలు చూడండి ఎలా వస్తూ ఉంటాయి అంటే మనకి తెలుసు లోపల ఏం జరుగుతుంది, బయట ఏం జరుగుతుంది. కానీ మనకి మనమే డౌట్ వస్తూ ఉంటుంది, ఏది నిజము ఏది నిజం కాదు అనేది. కానీ ప్రతి ఒక్కరికి అనుభవం ఏవి చెప్పాలంటే. ప్లీజ్ కంటిన్యూ. అవుతుంది. ఆ అట్లా ఆగిపోయినాయి అనమాట. ఇంకా చాలా ఇంకా ఇదైపోయింది. తర్వాత ఇంకా అష్టదిక్కులు ఉంటాయి కదా. అష్టదిక్కులకి నేను ఒక్కొక్క భంగిమలో నమస్కారం చేసేదాన్ని. నాకే తెలియలేదు అసలు. తర్వాత నేను ఎవరైనా ఇప్పుడు మీ వీడియో చూసాను అనుకోండి, నా సోల్ తెలియకుండానే మీ దగ్గరికి వెళ్ళిపోతుంది అనమాట. నేను విజన్స్ లో వెళ్ళిపోతుంది అట్లా. ఇప్పుడు అనంతకృష్ణ స్వామి గారి వీడియోస్ అప్పుడు మా పిన్ని చెప్తా ఉండేవాళ్ళు అనమాట. వాళ్ళు ఎట్లా చెప్పేవాళ్ళు కాదు. నాకు తెలియకుండానే ఆయన దగ్గరికి వెళ్ళిపోయాను నేను. ఆయన దగ్గరికి వెళ్ళిపోయి ఆయనతో మాట్లాడినట్టు విజన్స్ లో ఆయన నన్ను బ్లెస్ చేసినట్టు అట్లా వచ్చినాయి అనమాట. తర్వాత ఆయన నాకేమంటే ఆయన ఏమైతే ఆయన క్లాసులో చెప్పారో ఆయన 25,000 తీసుకొని స్పెషల్ క్లాసులు చెప్తారనమాట. 25,000 ఒక్కొక్కరికి మళ్ళీ. అయితే నేను ఆయన మామూలుగా నాకు ఇట్లా రాగానే ఏమవుతుందంటే ఫస్ట్ నేను దేవుడికి 2 పూట్లు పూజ చేయడం స్టార్ట్ చేశాను అన్నమాట. తెల్లవారుజామున 3:30కి లేసేదాన్ని. 3:30కి లేసి స్నానం చేసి పూజ చేసి తర్వాత మెడిటేషన్ లో కూర్చునేదాన్ని. చేసి తర్వాత పిల్లలకి ఏమైనా పెట్టేదాన్ని. మళ్ళీ మధ్యాహ్నం కూడా మెడిటేషన్ చేసేదాన్ని. మెడిటేషన్ చేసి మళ్ళీ నైట్ కూడా మళ్ళీ నైట్ పూజ చేసుకునేదాన్ని. పిల్లలకి ఏమైనా చూసింది మళ్ళీ నైట్ పడుకునే ముందు కూడా మెడిటేషన్ చేసి పడుకునేదాన్ని. ఇట్లా చేసేటప్పుడు సూర్యుడికి ఉదయం లాగానే ఆ పూజ నమస్కారం చేసేదాన్ని అనమాట.
ఇట్లా ఇవన్నీ చేసేదాన్ని. ఆయన క్లాస్ లో కూడా 25,000 క్లాస్ లో మా ఫ్రెండ్ ఒక ఆమె కొనుక్కున్నారనమాట. కొనుక్కొని ఆ వీడియోస్ నాకు పెట్టారు. నేను చూడను, నాకు వద్దు అని చెప్పాను. లేదు లేదు నువ్వు చూడు అంటే ఆయన ఏమైతే చెప్పారో అవన్నీ నేను ఎక్స్పీరియన్స్ చేశాను. అంటే ఉదయం లేసి స్నానం చేసి ధ్యానం చేయాలి, సూర్యుడు నమస్కారం చెప్పాలి, ప్రతి దానికి మనం గ్రాటిట్యూడ్ చెప్పుకోవాలి, అబద్ధం ఆడకూడదు, ఇట్లన్నీ నాకు అవి లోపల నుంచి వచ్చేస్తున్నాయి అనమాట. నేను అవన్నీ పాటిస్తున్నాను. నేను పాటించేయే ఆయన చెప్పారనమాట. అంటే అక్కడ సోల్ అక్కడ తీసుకుందనమాట. జ్ఞానం తీసుకుంది. నాకు తెలియదు అంటే బాహ్యంగా తెలియదు కానీ లోపల నుంచి మాత్రం అవి పాటిస్తున్నాను. అలానే కాదు, మనకి వెజిటేబుల్ విక్రమాదిత్య గారని ఉంటారు. ఒకళ్ళసారి ఆ వీడియో చూశాను అనమాట. వీడియో చూస్తే నాకు తెలియకుండా ఆ సోల్ విజన్ ఆయన దగ్గరికి వెళ్ళిపోయింది. ఆయన ప్రతి ఆదివారం 1 మంత్ ఒకసారి సూర్యుడికి హోమం చేస్తారంట. ఆయన సూర్య భక్తులు కదా. నేను ఆ హోమం చూస్తున్నా అక్కడ. అయితే కనుక్కోకుండా ఆయనకు కూడా ఒకసారి ఫోన్ చేశాను. ఆయన మాట్లాడారు నాతో. నేను ఆయనకి నాకు కూడా ఇట్లా వచ్చిందండి విజన్ అని అంటే, తర్వాత ఎందుకో తెలీదు నేను ఆయనకి మామూలుగా డబ్బులు ఇచ్చాను పూజ చేయమని. ఆయన నిజంగానే హోమము అంటే విజన్ లో వచ్చింది ఏదో హోమము నా పేరు మా పేర్ల మీద చేసేసారు ఆయన కూడా. ఇంక ఇట్లా అవుతుంది. ఒక రోజు మా ఫ్రెండ్ వాళ్ళ పాపకి ఎవరికో హెల్త్ బాగాలేదు. తన హాస్పిటల్లో జాయిన్ చేపించారు. ఐసీయూలో ఎమర్జెన్సీలో ఆమెకి ఆక్సిజన్ కూడా పెట్టారనమాట. తను నాకు ఫోన్ చేసింది. నేను అప్పుడే ధ్యానంలో కూర్చొని కొత్తలో అంటే వేరే వాళ్ళకి మనం హెల్ప్ చేయాలి అంటే ఇట్లా చేయకూడదని నాకు అప్పుడు తెలియదు. వేరే ఎవరి కర్మలు వాళ్ళు అనుభవించాలని ఇప్పుడు అర్థమవుతుంది కానీ అప్పుడు నాకు తెలియదు. సరే అని నేను ఒక అఫర్మేషన్ అండి చెప్పింది ఏంటంటే, పాప బాగున్నందుకు ఈశ్వరానికి కృతజ్ఞతలు, పాపకి ఆక్సిజన్ తీసేసినందుకు ఈశ్వరానికి కృతజ్ఞతలు అని చెప్పా. నేను ఇలా చెప్పిన 1 అవర్కి ఏమో ఆ పాపకి ఆక్సిజన్ తీసేశారు. తర్వాత నేను ఆ పాపని రూమ్ కి షిఫ్ట్ చేసినందుకు ఈశ్వరానికి కృతజ్ఞతలు అని చెప్పుకుని పాపని రూమ్ కి షిఫ్ట్ చేసేసారు. అన్ని ఆ తర్వాత మా వారి కొలిక్ పాపకి ఏదో సమ్ కైండ్ ఆఫ్ హెల్త్ ఇష్యూ వచ్చిందనమాట. నాకు తెలిసి వాళ్ళు మాకుతో కొంచెం క్లోజ్ గా ఉంటారన్నమాట. నేను ఆ పాప బాగున్నందుకు అంటే మెడిటేషన్ ఆ పాప బాగున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు అని అనుకున్నాను. నా సోల్ తెలియకుండానే ఆ పాప దగ్గరికి వెళ్ళిపోయింది. ఆ పాపని ఎత్తుకొని ఏం కాదని చెప్పేశాను. ఇవన్నీ ఆ తర్వాత ఆ పాపకి సర్జరీ అయింది. ఇప్పుడు బాగానే ఉంది ఆ పాప. ఇట్లా ఇట్లా జరుగుతూ ఉండేవన్నమాట నాకు అంటే తెలియకుండానే. అవన్నీ నేను అప్పుడు పట్టించుకోలే. తర్వాత వంశీకిరణ్ మాస్టర్ అని కళల ద్వారా ధ్యానం అని తెలుసా మీకు? ఆ తర్వాత ఆ గ్రూప్ లో జాయిన్ అయ్యాను. ఇట్లా నా అనుభవాలన్నీ చెప్పాను అనమాట. వాళ్ళకి మీరు చాలా ఆ, మీకు చాలా మంచి అనుభవాలు అయినాయి మాస్టర్, మీరు గ్రేట్ మాస్టర్ అని చెప్పేవాళ్ళు. కానీ నాకు అప్పుడు దాకా అవి పట్టించుకోవాలి ఏంటని తెలియదు. తర్వాత అవి పట్టించుకున్న తర్వాత నెమ్మదిగా ఓకే నాకు కొంచెం అదే నేను గొప్ప అనే ఫీలింగ్ మనకు తెలియకుండానే వస్తుంది కదా. ఆ సమ్ కైండ్ వచ్చిందనమాట. ఆ! ఓకే. నేను గొప్ప గొప్ప అంటే నేను అంటే అప్పుడు నాకు వచ్చిన కొత్తలో మనం ఎక్కువ చెప్పాలి, చెయ్యాలి అనేది ఉంటది కదా! మనకి మనకొచ్చిన అనుభవాలన్నీ చెప్పుకోవాలి, చెయ్యాలని బాగా ఎక్కువ టాక్ చేసేదాన్ని. ఎక్కువ అందరికి నాకొచ్చిన ప్రతీదీ చెప్పేదాన్ననమాట. మా పిన్నికి కొంచెం ఎక్కువ చెప్పేదాన్ని. ఆమె అప్పుడు ఏది చెప్పినా గానీ అదా కాదు, ఇలా కాదు అనేది. సరేనని అనుకున్నా. తర్వాత వేరే వాళ్ళ దగ్గర ఆ విషయాలు విని నువ్వు చెప్పింది కరెక్టే చిన్ని అని మళ్ళీ నాకు చెప్పేవాళ్ళనమాట మా పిన్ని. ఇంకా సరే సరే ఇంకా అట్లా అట్లా ఆ 10 మందికి నేను ఇట్లా నేను ఏదైతే నేర్చుకున్నానో అవన్నీ చెప్పాను. అంటే నేను డబ్బులు ఇచ్చి నేర్చుకున్నాను. వాళ్ళకి కూడా నేను డబ్బులు అప్పుడు తెలియదు ఇట్లా ఫ్రీగా చెప్పాలి. పత్రిజీ గారు కూడా నాకు తెలియదు అసలు. అప్పటికి ఇంకా ఆ డబ్బులు ఇచ్చి చెప్పాను. తర్వాత ఇట్లా పత్రిజీ గారి గ్రూపుల్లోకి వచ్చిన తర్వాత ఇంకా అట్లా అట్లా చెప్పకూడదని చెప్పి నేను మానేశాను. మామూలుగా ఇంకా నేను నేర్చుకునేది చాలా ఉందని చెప్పాను. తెలిసింది అప్పుడు నాకు. ఇంకా అప్పుడు ఇంకా నేను ఇట్లా పత్రిజీ గారి పరిమాణం ఒక 25 డేస్ క్లాసులు అట్లా వింటున్నా. తర్వాత నాకు మధ్యలో ఇట్లా వచ్చిన కొత్తలోనే ఇక్కడ నాకు ఐ దగ్గర బాగా తిరుగుతా ఉండేది అనమాట. ఐ ప్లాంట్స్ అయితే బాగా తిరుగుతా ఉండి నేను తట్టుకోలేకపోయేది నా ఎనర్జీని. నేను అవి తట్టుకోలేకపోయి ఒక టాబ్లెట్లు కూడా తలనొప్పి టాబ్లెట్లు కూడా వేసుకునేదాన్ని అనమాట. టాబ్లెట్లు వేసుకుంటే కొంచెం కామ్ అయ్యేది. ఇంకా బాగా ఎక్కువ తిరుగుతా ఉండేది. నేను తట్టుకోలేక ఇంకా మనీ మంత్ర అని మనీ రేట్ ఇంకా ఇది ఎక్కడ డైవర్ట్ చేద్దామని చెప్పి మనీ మంత్ర అని మనీ రేటి అని ఇంక ఇవన్నీ హోపోనోపో అని ఇవి కూడా నేర్చుకున్నా. ఎంత నేర్చుకున్నా గానీ ఇది మాత్రము తిరగటం ఆపట్లేదు. తిరగడం తగ్గట్లేదు అసలు. ఇంకా విపరీతంగా తిరుగుతుంది. నాకేమో చెప్పేవాళ్ళు లేక భయం వేస్తూ ఉంటది. ఇప్పటికీ నిద్రపోయినా కానీ బాగా తిరగటం, కానీ కళ్ళు పట్టుకుపోవటము, నోరు పట్టుకుపోవటము, ఒక్కోసారి పళ్ళు కొరికేస్తాయి కూడా పెదాలు. అంటే ఆ ఎనర్జీ ఎక్కువైపోయి ఇవి దవడ పడిపోతుంది కూడా ఆ ఎనర్జీకి కొరుకుదు. అట్లా ఇంక ఇప్పటికి స్టిల్ అవుతా ఉంది. ఇంకా అదివరకు ఇంకా బాగా అయ్యేది కానీ ఇంకా రాము మాస్టర్ మధ్యలో మళ్ళీ కనెక్ట్ అయ్యా. రాము మాస్టర్కి ఇవన్నీ చెప్పాను అనమాట. చెప్పిన తర్వాత అక్కడ ఆ ప్రాసెస్ జరగాలమ్మా, ఆ ప్రాసెస్ జరిగితేనే ఇది నెక్స్ట్ ప్రాసెస్ కంటిన్యూ అవుతుంది అని చెప్పారు.
ఇంకా అది ఇంకా తర్వాత తర్వాత కొంచెం అలవాటు అయిపోయింది. ఇది అంతా ఇప్పుడు తగ్గింది కానీ ఇంక ఇప్పుడు స్టిల్ ఇది ఇంకా తిరుగుతా ఉంది. ఇప్పుడు మొన్న ఇంకా సహస్ర దగ్గర కొంచెం వైబ్రేషన్స్ వస్తున్నాయి. మళ్ళీ ఇప్పుడు నిర్మలా గారని ఇప్పుడు వేరే గ్రూప్ లో యాడ్ అవుతున్నా. అక్కడ అఖండ ధ్యానం చేసిన కానీ మళ్ళీ ఇక్కడ నుంచి వైబ్రేషన్స్ తెలుస్తున్నాయి అనమాట. ఇంకా చాలా ఉన్నాయి కానీ మర్చిపోయానండి. అందులో కొంచెం నేను ఫస్ట్ టైం చెప్పడం కొంచెం నర్వస్ గా కూడా ఉంది. ఏం లేదండి, మీ అనుభవాలు మాతో పంచుకుంటున్నారు. ఇక్కడ ఇప్పుడు ఇది చూస్తున్న వాళ్ళకి, ముందు ముందు చూసే వాళ్ళకి కూడా ఈ అనుభవాలు వచ్చి ఉండొచ్చు, వస్తాయేమో కూడా చెప్పలేము. పత్రిజీ ఆ, అనుభవాలు అందరితో పంచుకోమని చెప్పారు. ఆ అయితే ఫస్ట్ లో ఇంకా మాట్లాడాలి, ఎక్కువ మాట్లాడాలి, ఎక్కువ చెప్పాలి ఉన్నది. కానీ ఇప్పుడు నేను చాలా కామ్ అయిపోయాను అనమాట. తెలిసి కూడా అంటే చెప్పలేకపోతున్నాను అనమాట. అంటే లైక్ కామ్ గా ఉండాలి అని అనిపిస్తుంది ఇప్పుడు నాకు. ఇప్పుడు నిర్మలా మేడం క్లాసులు అటెండ్ అయినా కానీ నాకు ఏమన్నా మాట్లాడాలన్నా ఉంటది. కానీ ఎందుకో సైలెంట్ గా ఉండిపోతున్నా నేను. వినటం ఎక్కువ ఇష్టపడుతున్నా ఇప్పుడు ఎక్కువ చెప్పటం కన్నా. మీ ఇన్నర్ గైడెన్స్ మెయిన్ అది తీసుకుంటున్నారు కాబట్టి మీకు లోపల నుంచి ఏది అనిపిస్తే అది చేయడమే. ఆ అది చేయటమే. ఇప్పుడు మా వారు సంథింగ్ ఉన్నారు. మా వారు కొంచెం ఏదైనా ఫ్రెండ్స్ వాళ్ళతో ఎక్కువ ఉంటాయి కదా ఆఫీస్ లో గొడవలు, అందరూ చెప్పుకుంటా ఉంటారు. నాకు తెలియకుండానే అంటే పేరు చెప్పకూడదు, మళ్ళీ ఇది బయటకు వస్తే కష్టం కదా. వాళ్ళు చెప్తా ఉండేవాళ్ళు ఒక పర్సన్ గురించి. ఆ పర్సన్ నాకు తెలియకుండానే ఇన్వాల్వ్ అయినట్టున్నా నేను ఆ పర్సన్ ద్వారా. అంటే నేను ఆ పర్సన్ ఇట్లా చేస్తున్నాడు అందరినీ, నేనైతే మీ స్థానంలో ఉంటే నేను ఇట్లా చేసేదాన్ని అట్లా చేసేదాన్ని అనుకుంటుండేదాన్ని మామూలుగా. ఒక రోజు మా బాబుని దింపడానికి వెళ్ళిపోయాము. మేము స్కూల్కి వెళ్ళాము. అప్పుడు ఆయన దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. అయితే నాకు తెలియకుండానే నేను లోపల నుంచి నేనైతే అట్లా చేసేదాన్ని ఇట్లా చేసేదాన్ని అని చెప్పుకుంటాను. లోపల నుంచి ఇంకో వాయిస్, నువ్వెందుకు వాళ్ళ కర్మలకు మధ్యలో దూరుతావు, ఆయనకి ఈయన ఎప్పుడు ఆ కర్మ ఇచ్చి ఉంటాడు, ఈయన అప్పుడు తీర్చేయాలి కదా అని చెప్పి నా నెగిటివ్ మైండ్ అంతా కామ్ చేసింది అనమాట. లోపల నుంచి అంటే నేను ఏదైతే అనుకున్నాను నెగిటివ్ ఆయన గురించి, అది మనకు అనవసరం, మన కర్మ కాదు, వాళ్ళిద్దరికి సంబంధించిన కర్మకు మధ్యలో నువ్వు దూరొద్దు అని లోపల నుంచి వాయిస్ చెప్తా ఉంది. దెబ్బకి నెగిటివ్ అంటే మైండ్ అనేది కామ్ అయిపోయింది అనమాట. నాకు ఇప్పటికి కూడా చెప్తుంటది ఏదైనా నేను అంటే నాకు రెండు ఇదే అంటే మనకు అంటారు కదా వాయిస్ అని, ఏదైనా పాజిటివ్ నెగిటివ్ ఆలోచన కూడా నాకు స్టిల్ వినపడతా ఉంటాయి అనమాట. విన్నప్పుడు నెగిటివ్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే పాజిటివ్ మైండ్ దాన్ని కామ్ చేస్తుంది. మీకు కట్ మెయిన్ మన అయిందండి. సాధన. ఆ, ఆ సాధన. నేను మళ్ళీ 1 ఇయర్ ఇండియాకి వెళ్ళాను. ఇండియా వెళ్ళాల్సి వచ్చి ఇంకా అక్కడ కొంచెం సాధన మిస్ అయింది. మళ్ళీ లో ఫ్రీక్వెన్సీ లోకి వెళ్ళిపోయాను. కోపం అని అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నప్పుడు అనుకున్నా ఓకే నేను నాకు అన్ని తగ్గిపోయినాయి, నేను అన్ని బాగా అయిపోయాను అని అనుకున్నా. కానీ ఇండియాకి వెళ్ళాక తెలిసింది ఇంకా మార్చుకోవాల్సింది చాలా ఉందని. కదా వెళ్ళటం వల్ల కూడా నాకు మంచి జరిగిందని అనుకుంటున్నా. ఏంటంటే ఇప్పుడు మనకి భావబంధాల మీద వాటి మీద వ్యామోహం ఉండకూడదు అట్లా అంటారు కదా. అది కొంచెం తగ్గిపోయిన ఫీలింగ్ వస్తుంది అనమాట. అంటే మనం న్యూట్రల్ గా ఉండాలి. ఎవరు ఎట్లా ఉన్నా తప్పు నా వైపు ఉంటది, వాళ్ళ వైపు ఉంటది. నేను నేను నాది కరెక్ట్, వాళ్ళు తప్పని నేను అన్న కానీ నాకు కొంచెం మాత్రం వ్యామోహం బంధ విముక్త అయిన ఫీలింగ్ వస్తుంది అనమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ మెడిటేషన్ ఏది జరిగినా మన మంచికే. నాకు బంధు ప్రీతి బంధు వ్యామోహం పోవటానికి నాకు అలా జరిగిందనే ఒక థాట్స్ అనేవి ఇప్పుడు రియలైజేషన్కి వచ్చింది అనమాట. అంటే మనం అందులో బాధ ఉన్నాము లేదు, అని కోపము తెలుసుకోవడం కూడా లేదు. గ్రేటే కదండి. ఆ బాధ లేదు, కోపము లేదు, ఏమీ లేదు వాళ్ళ మీద. నాకు వాళ్ళు నేర్పించడానికి వచ్చారు. నేను అప్పుడు ఎరుకతో లేను కాబట్టి నేను కూడా రిటర్న్ వాళ్ళకి ఇచ్చేసాను. అదే ఎరుకతో ఉంటే నేను కామ్గా ఉంటే నేను కూడా అజ్ఞానంలో ఉన్నా కాబట్టి నేను కూడా అంటే నేను వాళ్ళు తప్పనట్లేదు కానీ నాది కరెక్ట్ అనట్లేదు. ఇద్దరిది తప్పు ఉంటేనే జరుగుతుంది ఏదైనా సరే. కానీ నాకు బంధు వ్యామోహం అనేది ఉండకూడదు అనే ఒక విషయం రిలే చేయనందుకు ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. అంటే అది కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత మెడిటేషన్ స్టార్ట్ చేసిన తర్వాత ఓకే అది కూడా నా మంచిగా జరిగిందో ఒక రియలైజేషన్ మాత్రం వచ్చింది. అవన్నీ నా గొడవలు జరగడం నా మంచికే అని కూడా బాగా అర్థమైంది అనమాట. మన పట్ల ఇప్పుడు అంటే మా జరుగుతున్న పిల్లల వాటి మీద పట్ల కూడా మనం మా ఆయన ఎవరు. మీద కూడా ఆ ఆ రియలైజేషన్ మా హస్బెండ్ మీద మా పిల్లల మీద కూడా అనిపిస్తుంది. అంటే బాధ్యతగానే ఉండాలి కానీ మనం ఎత్తి ప్రేమ చూపించకూడదు ఎవరి మీద అని ఒక రియలైజేషన్ మాత్రం వచ్చింది. ఇండియాకి వెళ్ళిన 1 ఇయర్ ఆ జర్నీ వల్ల. అందుకే పంపించాడేమో యూనివర్స్ అంటది అనుకుంటా నేను. మీరు కూడా యాదృచ్ఛికంగా కలిసారు తెలుసా. నాకు విజయ గారు కూడా యాదృచ్ఛికంగా కలిసారు నాకు. అంటే నేను మా కజిన్ ఉంటారు ఇంట్లో, తనకి జాబ్ కోసమని గ్రూప్ లో తన నెంబర్ చూసి నాకు తెలియదు తను ఎవరో కూడా చేశాను అనమాట. చేసామా మేమిద్దరం కనెక్ట్ అయ్యాం. తర్వాత ఇట్లా అనిత గారు నన్ను అడుగుతున్నారు, కృష్ణ కృష్ణ నువ్వు చెప్పొచ్చు కదా నీ అనుభవాలంటే, నేను అసలు ఎప్పుడు చెప్పలేదు అంటే ఏదో ఒకటి చెప్పేసే అని చెప్పారనమాట. అప్పుడు మళ్ళీ మీకు ఫోన్ చేసి చెప్పడం, మీరు నాకు కలవటం, ఇది కూడా నేను ప్లాన్ చేసింది ఏం కాదు, యూనివర్స్ ప్లాన్ చేసిందే మొత్తం. నాకు ఏదైనా సరే మేనిఫెస్టేషన్ కూడా ఏదైనా అవుతే నేను అనుకుంటాను తప్ప దాని గురించి ఎక్కువ
పోరాటం అయితే చెయ్యను. అవి వాటంతటికి అవే వచ్చేస్తాయి. ఎట్లా వస్తాయనేది నాకు కూడా తెలీదు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి, నాకు ఇప్పుడు గుర్తొస్తున్నాయి. ఇందాకైతే నెర్వస్‌గా ఉన్నా చెప్పండి. గానీ, మెడిటేషన్ బదులు నాకు కొంచెం మతిమరుపు ఉండేదన్నమాట. ఎక్కడ ఏది పెడతానో గుర్తుండేది కాదు. మెడిటేషన్ ముందు అన్ని బట్టలన్నీ ఎయ్యని ఇయ్యని ఎతికేదాన్ని. మెడిటేషన్‌కి వచ్చాక వస్తువులు పోయినా గానీ, కామ్‌గా అక్కడ ఇక్కడ ఒకసారి అట్లక్కడే చూస్తాను. మళ్ళీ వేరే రూమ్‌లోకెళ్ళి చూసినట్టు అట్లా వస్తాను. మళ్ళీ ఎక్కడైతే నేను ఫస్ట్ చూస్తానో అక్కడే ఉంటాయి. ఎట్లుంటాయి ఏంటో కూడా అర్థం కాదు నాకు. ఇప్పుడు మా అమ్మాయి బస్సులు మిస్ అయినా గానీ, బస్ మిస్ అవుతది కదా! స్కూల్ బస్ ఒక్కోసారి. బస్సు ఉన్నందుకు ఈశ్వరానికి కృతజ్ఞతలు. మా పాప బస్ ఎక్కినందుకు ఈశ్వరానికి కృతజ్ఞతలు అనుకుంటా, ఆ బస్సు కరెక్ట్‌గా లేట్‌గా రావటమో, లేకపోతే మా బస్సు ఆగటమో అట్లా జరుగుతా ఉంటాయి. అంటే మన వాక్యం మనకి నిజమవుతాయంటారు కదా! అట్లా జరుగుతాయి. ఒకసారి కీ పోయిందనమాట. మా వారి కార్‌కి. ఎక్కడ అరుస్తారు అని చెప్పి నేను కారు ఫస్ట్ మనం విజువలైజేషన్ చేస్తాం. మాకప్పుడు టెక్నిక్స్ చెప్పారులెండి విజువలైజేషన్. మనం సృష్టించవచ్చు. ప్రతి దాన్ని సృష్టించవచ్చు. నేను మా కార్‌లో ఉన్నందుకు ఈశ్వరానికి కృతజ్ఞతలు అనుకున్నాననమాట. లేదు కదా! కార్‌లో కాదు, నాకు కోర్ట్‌లో ఉన్నందుకు ఈశ్వరానికి కృతజ్ఞతలు అనుకున్నా. అసలు అప్పటికి కోర్ట్‌లో లేదు. అది నాకు తెలీదు. నిజంగా నేను చేయి పెడితే కోర్ట్‌లో ఉందది. ఆ ఓహ్! కీ. ఆ తర్వాత అంటే మనం చూడండి, మన మీద మన పరీక్షలు ఎప్పుడు టెస్ట్ చేసుకుంటాను. తర్వాత నేను మళ్ళీ చెప్పాను గదా! కోర్ట్‌లో ఉన్నందుకు ఈశ్వరానికి అవును. కృతజ్ఞతలని చెప్పాను. తర్వాత మళ్ళీ ఎంబటనే లేదు లేదు కార్‌లో ఉన్నందుకు ఈశ్వరానికి కృతజ్ఞతలు అనుకున్నా. కోర్ట్‌లో ఎంబటనే చూస్తే కోర్ట్‌లో ఉంది. మళ్ళీ తర్వాత కార్ అనుకున్నా గదా! అది మిస్ అయిపోయింది. మళ్ళీ కనపడలా. వామ్మో! ఈ టెస్ట్‌లు ఎప్పుడు చేయకూడదు. అంటే మనకి అంటే శక్తులు మనలో ఉంటాయని అప్పుడు అర్థమైంది. కానీ వాటిని ఎట్లా పడితే అట్లా యూజ్ చేయకూడదని మాత్రం అర్థమైందనమాట. అట్లా నాకు అంటే ఇప్పుడు గూడా వస్తువులు ఏదైనా పోయినా గానీ, నేనక్కడ గ్యారంటీ నాకు బాగా గుర్తుంటది. ఫస్ట్ చూసినప్పుడు అక్కడుండవు. తర్వాత నేను నాకు దొరికినందుకు ఈశ్వరానికి కృతజ్ఞతలు, లేదా ఏంజెల్స్ హెల్ప్ మీ, యూనివర్స్ హెల్ప్ మీ అని అనుకుంటాను. మళ్ళీ అటెళ్ళి ఇటొస్తాను. ఆ వస్తువు అక్కడే ఉంటది. ఇట్లా మనకి మేనిఫెస్టేషన్‌లో మిరాకిల్స్ అనేవి మాస్టరీ సాధించినట్టున్నారు. మాస్టరీ కాదండి. అది తెలీదు. థాట్ ప్రాసెస్ అంటారు గదా! నేనంటే హ్మ్. మాస్టరీ అని ఏదన్నా గాని, మన మైండ్ సెట్ ఎలా ఉంటదో మనకి అలాగే జరుగుతది. హ్మ్. నాకింకోటేంటంటే నేను చెప్పాను గదా! ఇప్పుడు ఎవరైనా చూస్తే వాళ్ళకి నేను కనెక్ట్ అయిపోతే నా సోల్ వాళ్ళ దగ్గరికెళ్ళిపోతది. ఎళ్ళిపోయి హ్మ్. ఏంటో మరి తెలీదు నాకైతే వాళ్ళేం నేర్పిస్తారు, ఇప్పుడు సిద్ధ విద్య అని మేడమ్ ఉన్నారు. సింధూజ మేడమ్ అది సిద్ధ వైద్యం నేర్పిస్తున్నారు ఇప్పుడు. తెలుసా, మీకు హ్మ్. ఐడియా ఉందా? హ్మ్. మొన్న హ్మ్. కంటిన్యూయస్‌గా తన వీడియోస్ చూసాను. తను మన బాడీలో అసలు ఎన్నుంటాయని, తను 14 జీన్స్ డీకోడ్ చేస్తాదని అయన్నీ విన్నాననమాట. నేను మెడిటేషన్‌లో కూర్చున్నప్పుడు నా సోల్ ఆమె దగ్గరికెళ్ళిపోయి ఆమెను చూస్తుంది. ఏం నేర్చుకుంటుందో లేదో నాకు తర్వాత సంగతి గానీ, మా ఎళ్ళిపోతదట్లా. నేనిప్పుడు నా అంటే ఆరా అంటారా? మనం పాజిటివ్ ఎంత తీసుకుంటదో, నెగెటివ్ గూడా అంతే నేను తీసుకుంటా. ఇప్పుడు నాకు పక్కన నెగెటివ్ పర్సన్స్ ఉన్నా గానీ, ఆలోచనల ఇంపాక్ట్ అనేది నా మీద పడతది. అంటే ఎరుక లేక, కాన్షియస్‌నెస్ లేక. నాకు అంటే వేరే వాళ్ళకి తలనొప్పి వచ్చిందంటే నాకు వచ్చేస్తది అది. ఇది ఎట్లా కంట్రోల్ చేయాలో తెలియక నేను ఆలోచిస్తా ఉంటా. అంటే మన మైండ్ ఎంత ఇన్వాల్వ్ అవుతదనేది, హ్మ్. మైండ్ అండ్ ఇంపార్టెంట్. నిన్న కూడా ఒక క్లాస్ విన్నా, హరి మాస్టర్ అని ఆయన చెప్పారు. బాగా చెప్పారు. అంటే ఒక్కొక్క పాయింట్ అనేది నాకు బాగా కనెక్ట్ అవుతదనమాట. మొత్తం క్లాస్‌లో ఏదో ఒక పాయింట్ నాకు బాగా కనెక్ట్ అయిపోయి అది బాగా గుర్తుంటది. ఒకవేళ నేను మర్చిపోయినా గానీ, నా ఇంట్యూషన్ రూపంలో అవి నాకు బాగా గుర్తు చేస్తాయన్నమాట. హ్మ్. అంటే నేనింక సాధన అసలు ఏదో 2, 3 గంటలు అట్లయితే ఏం చేయనండి. ఫస్ట్ నుంచి నేను 1 అవర్ గూడా నేను చేయలే. 45 మినిట్స్ ఎక్కువ నాకు. ఆ 45 ఇంకా ఎక్కువ చేస్తే ఇంకేమో ఎక్కువ అవుతాయి నాకైతే తెలీదులే గానీ, ఇప్పుడే కొంచెం కొంచెం పెంచాలని చూస్తున్నాను. విపాసనాకి గూడా ఎళ్ళాను 10 డేస్. హ్మ్. అప్పుడు నాకు తెలిసిందంటే యాక్సెప్టెన్సీ అంటే అప్పుడు వాళ్ళు మాకు చెప్తారనమాట. ఇచ్చింగొచ్చినా, మనకి పెయినొచ్చినా ఏదైనా సరే క్షణం మాత్రమే ఉంటది. అంతకంటే ఎక్కువ ఉండదు. దాని గురించి బాధపడొద్దని. దుఃఖమైనా, సంతోషమైనా, కోపమైనా క్షణమే ఉంటది. దాని గురించి మనం ఎనర్జీ వేస్ట్ చేసుకోకూడదు అని అంటారు. దాన్ని గమనిస్తూ ఉండాలి తప్ప దాన్ని అబ్జర్వ్ చేసుకోకూడదని అంటారనమాట. అక్కడ నాకేమైందంటే అప్పటి వరకు నేను నెగెటివ్ అనేది తీసుకోకూడదు. పాజిటివ్ మాత్రమే తీసుకోవాలి అనుకుంటూ ఉండేదాన్ని. కానీ అక్కడ అర్థమైందంటే యాక్సెప్టెన్స్ గూడా. నాకిదుంది అని మనం గుర్తించాలి ఫస్ట్. తర్వాత దాన్ని సాల్వ్ అనేది ఆటోమేటిక్‌గా మనం చేసే పనులు బట్టి అది సాల్వ్ అయిపోతది. కానీ 1 ఇయర్ నేను చేయకపోవడం వల్ల, ఇండియా ఎళ్ళటం వల్ల ఎంత లాస్ అయ్యానో, మళ్ళీ గ్రోయింగ్ గూడా అంత ఫాస్ట్‌గా ఉందిప్పుడు. 1 ఇయర్ మిస్ హ్మ్. అయింది గ్రోయింగ్ గూడా. అంటే అన్నీ అర్థమవుతున్నాయన్నమాట. ఎరుక గూడా ఇప్పుడు బాగా కొంచెం తొందరగా వస్తుంది. ఎవరితో గూడా పెద్ద అందరితో కట్ చేసేసాను. మాట్లాడట్లేదు. మాట్లాడాలని గూడా అనిపిచ్చట్లే. హ్మ్. ఎక్కువ మౌనంగా ఉంటూ మీ సాధన కంటిన్యూ చేస్తున్నారా మరి? మౌనం అంటే మౌనమేం కాదులెండి. కాకపోతే మాట్లాడటం, అనవసర విషయాలు మాట్లాడటం అవి కొంచెం చాలా వరకు తగ్గినియి ఇప్పుడు. అందరితో మాట్లాడటం తగ్గిపోయినాయి. అదివరకు ఒక ఇద్దరు ఉండేవాళ్ళు. ఇద్దరి పేర్లు శిరీష వాళ్ళిద్దరికీ నేను క్లాసులు తీసుకున్నా. ఏమొచ్చినా నా అనుభవాలు మొత్తం వాళ్ళకి చెప్పేసేదాన్ననమాట. అలాంటిది ఇప్పుడు వాళ్ళతో మాట్లాడటం గూడా తగ్గిచ్చేసాను. వాళ్ళు ఫోను జేసినా ఏదో 1, 2 మాటలు తప్ప ఇంకెక్కువ చెప్పట్లేదనమాట.
వాళ్ళు కూడా బిజీగా ఉన్నారు, వాళ్ళు పెద్ద చేయట్లేదు, చేసినా కానీ ఒక ఎక్కువ మాట్లాడటం తగ్గించేశాను. అన్ని సంస్థల్లో నుంచి జ్ఞానాన్ని తీసుకుంటున్నారు అన్ని చోట్ల ఆ! చూసి. అప్పుడు ఎక్కువ నాకు మా హస్బెండ్‌కి ఎక్కువ గొడవ, అంటే గొడవ అంటే మీన్స్ ఎవరికైనా అవుతాయి గానీ, నాకెక్కువ ఉమ్, బాధ అట్లా అనిపిచ్చేయి. తర్వాత మెడిటేషన్‌లోకొచ్చాక ఏమైందంటే, ఆ థాట్స్ నేనే చేస్తున్నా. ఇది చేస్తే ఆయన నన్ను ఇట్లా అంటారు, ఇది చేస్తే ఆయన ఇలా అంటారని అనుకునేదాన్ని. కానీ ఇప్పుడేమైందంటే, నా ఆలోచనలే నాకు రిఫ్లెక్ట్ అవుతున్నాయని ఒక అర్థమైంది మెడిటేషన్‌కొచ్చాక. ఆయన మంచిగా అంటే, మా ఆయన నన్ను బాగా చూస్తున్నందుకు విశ్వానుభూతిలో అంటే మన ఆలోచనలే నాకు రిఫ్లెక్ట్ అవుతున్నాయని బాగా అర్థమైందనమాట. మెడిటేషన్‌కొచ్చాక. ఏదైనా సరే పాజిటివ్‌గా ఆలోచించటం. ఆయన నాకు చేస్తారు. అంటే మా వారు కొంచెం బయటికి పంపించడం అట్లా కొంచెం ఆయనకిష్టం ఉండేది కాదు. ఇప్పుడు ఆయనే పంపిస్తున్నారనమాట. అదొకటి. ఇంకా నాకు మెడిటేషన్ చేసిన కొత్తలో మాకు క్లాస్‌లో చెప్పేవాళ్ళు, డబ్బులేమన్నా బయట దొరికితే తీసుకోమని చెప్పేవాళ్ళనమాట, కాయిన్స్. నాకు అప్పటిదాకా ఏం కనపడలేదు అమెరికాలో. ఆ విషయం చెప్పిన తర్వాత మనకి కాయిన్స్ ఎక్కువ కనపడాయి. నాకే కాదు మా పిల్లలకి గూడా కనపడాయి. నేను తీసుకుంటే మా పిల్లలు గూడా బయట కనపడితే తీసుకొచ్చి నాకిచ్చేవాళ్ళు. అంటే కాయిన్స్ కనపడినప్పుడు లక్ష్మీదేవి మనం అనుగ్రహిస్తున్నట్టు అని చెప్పేవాళ్ళు వాళ్ళు. చెప్తే నేను తెచ్చుకునేదాన్ని. తర్వాత ఏమైందంటే నేను అప్పటి వరకు ఏ జాబ్ చేయలా అమెరికాలో. అప్పుడు నాకు బేబీ సిట్టింగ్ అనే అవకాశం వచ్చింది. ముగ్గురు పిల్లలొచ్చారు. డబ్బులు గూడా నేను చూసాననమాట. అంటే ఉమ్, కాయిన్స్ అంటే చెప్తున్నా మామూలుగా. అది. ఉమ్. అంటే మళ్ళీ ఏదో ఒక తర్వాత రూపంలో లక్ష్మీదేవి. ఏదో ఒక రూపంలో లక్ష్మీదేవి వచ్చింది నాకు. నేను బేబీ సిట్టింగ్ చేశాను. ఒక పాప వచ్చింది తర్వాత, పాప తర్వాత ఇద్దరు బాబులొచ్చారు. అట్లా నేను 1 ½ ఇయర్ వరకు బేబీ సిట్టింగ్ కూడా చేశాననమాట. బుక్స్ ఏమైనా చదువుతుంటారా? బుక్స్ ఏం చదవనండి. ఎక్కువ నేను నా మీద ఎక్స్‌పెరిమెంట్స్. ఇప్పుడు 3 పూటలు అన్నం తినేదాన్ని 2 పూటలు చేశాననమాట. గార్లిక్ మానేశాను. ఎగ్ మానేశాను. మష్రూమ్స్ మానేశాను. ఇప్పుడు కొత్తగా పెరుగు గూడా మానేస్తున్నా. అంటే నా మీద నేను అంటే ఏది మన మనసును నిగ్రహించుకోవటం అనేది, ఎంత మనం నిగ్రహించుకుంటే మనం అంత గట్టిపడతాం అనేది ఒక థాట్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది లోపల నుంచి. పెరుగు ఉమ్, అనేది నాకు చాలా ఇష్టం అనమాట. పెరుగు లేకుండా నాకు అన్నం తినడం అంటే కష్టం. అలాంటిది పెరుగు ఉమ్, గూడా 1 వీక్ నుంచి మానేశా. ఇప్పుడు ఉమ్. తినాలని గూడా అనిపించట్లా పెరుగు. ఓన్లీ ప్లాంట్ బేస్డ్ తినాలనేసి ఇంకా ప్లాంట్ యానిమల్ బేస్డ్ ప్రొడక్ట్స్ తినాలని వద్దని. అంటే క్లాసులు కూడా తీసుకున్నా నేను. అవి తినాలనిపిస్తుంది గానీ కొంచెం కుదరట్లేదు గానీ, పెరుగైతే ప్రస్తుతం 1 వీక్ నుంచి తినట్లా, మానేశాను. ఓకే. మరి 1 చేంజ్ వీకే అవుతుందిలెండి. ఏమనిపిస్తుందండి అప్పటికి ఇప్పటికి? ఏంటండి? చేంజ్ ఏమనిపిస్తుంది చేంజ్ తినేటానికి అంటే ముందు చాలా ఇప్పుడు? వచ్చినియండి. అంటే నెగెటివ్ ఆలోచనలు అన్నీ పోయినాయి. ఒకవేళ నెగెటివ్ ఆలోచన వచ్చినా గానీ అది నాకు ఏదన్నా గడిచి పెట్టుకుంటే చిన్నప్పటి నుంచి నాకు ఒక ఎక్కువ ఉండేది అది, నాకు వాళ్ళతో మాట్లాడటం అవన్నీ. ఇప్పుడు 5 డేస్, 10 డేస్, ఇప్పుడు 1 ఆర్ 2 అవర్స్, 1 డేలో పోతుంది ఆ నెగెటివ్ ఆలోచన. లేకపోతే ఇప్పుడు 1 అవర్‌కి వచ్చిందది. అట్లా. ఇంట్లో ఇది చాలా మిమ్మల్ని. మార్పులొచ్చినియి. చెప్పండి. చాలా మార్పులొచ్చినియండి. అంటే ఇప్పుడు మా వారి తరపున అంటే నేను నాదే కరెక్ట్ అనుకునేదాన్ని. వాళ్ళేమనుకుంటున్నారో వాళ్ళ గురించి, వాళ్ళ పర్స్పెక్టివ్ గురించి గూడా ఆలోచించాలనే ఒక థాట్ ప్రాసెస్ మాత్రం స్టార్ట్ అవుతుంది ఇప్పుడే. ఇప్పుడు మిమ్మల్ని చూసి మీ కుటుంబ సభ్యులు ఎలా ఫీల్ అవుతున్నారు? ఏంటండి? మీ అర్థం కాల. పేరెంట్స్ గాని మీ పేరెంట్స్ గాని మీ హస్బెండ్ సైడ్ ఇల్లాస్ గాని వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు అంతకు అంటే మా ముందుకి ఇన్‌లాస్ మీకు పెద్దగా, ఇప్పటికి? మా మామయ్య గూడా యోగా అయి చేస్తారు గానీ, వాళ్ళెక్కువ ఇంకా ఇంతలోకి రాలేదు. కొంచెం ఉమ్, ఎగనెస్ట్ అంటే ఎగనెస్ట్ కాదులే గానీ, అయన్నీ కాదు ముందు పిల్లల్ని చూసుకో అది ఇది మాట్లాడతారు. ఉమ్, మా హస్బెండ్ మారావని అంటారు. ఉమ్, మా అమ్మ గూడా అంటది. అదేలేండి. హ్మ్. మీకు ఇంకా బాగా. వాళ్ళింకా రాలేదు ఇంకా ప్రాసెస్‌లోకి. మా పిల్లలు ఇంకా తేవాలని అనుకుంటున్నా. మా పాప పిల్లలకి ఇప్పుడిప్పుడే కొంచెం నైట్ పూట గ్రాటిట్యూడ్ నేర్పిస్తున్నాననమాట. అంటే థాంక్ యూ యూనివర్స్, థాంక్ యూ ఏంజెల్స్, థాంక్ యూ గాడ్, థాంక్ యూ ఫర్ ఇట్లాంటియన్నీ చెప్పి పడుకోబెట్టినట్టు ఒక 1 మంత్ నుంచి అట్లా చేపిస్తున్నా. అంటే 1 ఆర్ 2 వీక్‌లో 2 డేస్ మిస్ అయినా గానీ మిగతా 4 రోజులు అట్లా అలవాటు చేస్తా. ఎందుకంటే గ్రాటిట్యూడ్ అనేది చాలా లైఫ్‌లో నాకు చాలా ఉపయోగపడింది. ఏదైనా సరే నేను యూనివర్స్‌కి థాంక్ యూ అని చెప్తా. ఏదైనా పర్సన్ నుంచి నాకు హెల్ప్ కావాలన్నా ముందుగానే ఆ పర్సన్‌కి థాంక్ యూ చెప్తేనే నాకు ఆటోమేటిక్‌గా అవి జరిగిపోతాయన్నమాట. గ్రాటిట్యూడ్ చాలా పవర్ ఉంది. ఉమ్, చిన్నప్పటి నుంచి గ్రాటిట్యూడ్ కలిగి ఉంటాం ఇంకా బెస్ట్ క్వాలిటీ అండి. ఆ! అది అందుకని నేను పెరిగిన విధానం మనకు కొన్ని పరిస్థితుల వల్ల వాటిల వల్ల అది అంటే మంచిదని కాదు. వాళ్ళెలా పెరిగారో మనల్ని అలాగే పెంచుతారు. మన అమ్మ నాన్నలు గూడా వాళ్ళకి మన చుట్టూ ఉన్న వాళ్ళని గురించి కూడా నేను నేర్చుకుని ఇప్పుడు మనం కొత్తగా నేర్చుకుంటున్నాం కాబట్టి మనకి ఇయన్నీ తెలుస్తున్నాయి. మనం ఇందులో రాకపోతే మనకసలు ఏం తెలియవు గదా!
మనం వచ్చాం కాబట్టి మనం ఇప్పుడు ఏదో తెలిసి మనం ఏదో మాట్లాడుతున్నాం, కానీ తెలియకపోతే మనం బాతలో కప్పలాగే ఉంటాం కదా. ఉమ్. అది. పత్రిజీ గారు ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసి అసలు అందరినీ చాలా గొప్పగా మారుస్తున్నారు. అది కూడా ఫ్రీగా. బయట చాలా మంది అసలు డబ్బులు తీసుకొని ఆ డబ్బులు ఒక క్లాస్ జాయిన్ అయిన తర్వాత ఇంకో క్లాస్ కావాలంటే మళ్ళీ డబ్బులు కట్టాలి. అట్లా కాకుండా ఇది ఇంక ఎన్ని గ్రూపులు, ఎన్ని క్లాసులు, ఎంత జ్ఞానము, ఎంతమంది ఆత్మ బంధువులు. ఇప్పుడు కొత్తగా నాకు అంటే బంధు రిలేషన్ పోయింది, కానీ ఆత్మ బంధువులు అంటే మీద ఇప్పుడు విజయవాడ దాటి మీరు పరిచయం అయ్యారు, మీద వారు ఇంకెవరు పరిచయం అవుతారు తెలీదు. ఈ ఎస్ మేడం. ప్రయాణం ఇంక ఇప్పటి నుంచి నేను క్లాసులు చెప్పడం కానీ సేవ చేయాలని ఇప్పుడు కొంచెం బాగా అనిపిస్తుంది. లోపల నుంచి నేను సేవ చేయాలనే ఫీలింగ్స్ బాగా వస్తున్నాయి అనమాట. ఎట్లా చేయాలి, ఏం చేయాలనేది అర్థం కావట్లేదు, కానీ అదే అనుకుంటున్నాను. నేను ధ్యానుల దగ్గర ఉన్నందుకు ఇస్తాను, ధ్యానులు నా దగ్గరకు వచ్చినందుకు ఇస్తాను, మేమిద్దరం కలిసి ఇట్లా ఇంకా చేస్తున్న థాట్ ప్రాసెస్ అవి ఎప్పటికైతే అప్పుడు అవుతాయి అంట. అంతే. మీరైతే ఆ రెడీగా ఉన్నారు కాబట్టి వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా. వచ్చేస్తుంది. మొన్న ఏదో క్లాస్ కి అటెండ్ అయ్యా, మా నిర్మలా మేడం క్లాస్ లో మాలతి గారని వచ్చారనమాట. తను ఇంకా నేను ఉమ్. మాట్లాడినప్పుడు చెప్పారు, ఇట్లా మాలతి గారికి నేను ధ్యానం చేస్తున్నారు, నేను మాట్లాడదామని ఇట్లా రేట్ చేశాను. కృష్ణప్రియ గారని నిర్మలా మేడం పిలిచారు. అప్పుడు మాలతి మేడం కి ఇక్కడ నుంచి ఏదో సమ్ కైండ్ ఆఫ్ వైబ్రేషన్స్ తెలిసినాయి అంట నా పేరు పిలవంగానే. అయితే నేను అప్పుడు వీడియో ఆన్ చేయకుండా మామూలుగానే మాట్లాడుతున్నా. అప్పుడు మేడం మీరు వీడియో ఆన్ చేయండి అమ్మా అని చెప్పారు. చేశాను, మాట్లాడాను. మాట్లాడిన తర్వాత మేడం చెప్పారన్నమాట, నువ్వు గొప్ప మాస్టర్ అవుతావమ్మా నిర్మలా మేడం, అది నాకు ఇట్లా వైబ్రేషన్ తెలుస్తుంది శాస్త్ర దగ్గర నుంచి అని చెప్పారనమాట. అది ఎప్పుడైతే తెలియదు ఇంకా యూనివర్సిటీలో. ఆల్రెడీ అయ్యున్నారు, అది మిమ్మల్ని బాగా గుర్తు అనిపించింది అనమాట తెచ్చుకుంటున్నారు. నాకు. ఆ ఉమ్. అదిగాక నేను ఒకసారి నా చావును కూడా అంటే నాకు ఎందుకో నియర్ డెత్ శ్వాస అనేది ఎక్స్పీరియన్స్. శ్వాస మీద ఫోకస్ పెట్టమని అంటారు కదా. ఏదైనా మన అంటే నేను అప్పుడు నాకు అనిపించింది ఫస్ట్ లో ఉచ్ఛ్వాస నిశ్వాస లేదా శ్వాస తీసుకుంటే బతుకున్నట్టు, శ్వాస లేకపోతే చనిపోయినట్టు. అంటే అంతా ఇప్పుడు మనం ఉదయం నుంచి సాయంత్రం దాకా శ్వాస తీసుకుంటాం, అంటే మనం మాట్లాడే ప్రతిదీ మన లోపలికి వెళ్తుంది, అంటే థాట్స్ రూపంలో. అంటే మంచి మాట్లాడినా చెడు మాట్లాడినా, అంటే మనం మంచిగా మాట్లాడాలనేది నాకు ఫస్ట్ మెడిటేషన్ చేసిన కొత్తలోనే అర్థమైపోయింది అనమాట. ఒక రోజైతే నువ్వే నేను, నేనే నువ్వు, నీలో ఉన్న నేను, నీలో ఉన్న నేను నువ్వు గుర్తించలేనందుకు నేను నిన్ను చేరుకోలేనని ఒక పెద్ద పోయం లాగా రాసా. అప్పుడు 1 వీక్ డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాను అనమాట అసలు. అంటే నాలో పరమాత్మ ఉన్నాడని నేను గుర్తించలేకపోతున్నానని ఒక థాట్ ప్రాసెస్ అని, తర్వాత తర్వాత అందరిలో పరమాత్మ ఉంటాడని, ఇట్లా అందరిలోనూ ఉంటాడని అర్థమైంది అనమాట. ఇంకా దేవుడిని అయితే కంప్లీట్ గా పూజ చేయడం మానేశాను. కార్తీక మాసం వచ్చింది మొన్న, నా నెల రోజులు కూడా నేను అదివరకు అసలు కార్తీక మాసం అంటే తెల్లారుజామున లేసి పూజలు చేసి ఈవినింగ్ చేసి గుడిలోకి వెళ్ళిపోయేదాన్ని. అట్లే మా పాప పుట్టింది. అలాంటిది నేను అసలు కార్తీక మాసం పూజలు కూడా చేయలే. అంటే ఇప్పుడు ఏదైనా పూజ చేసినా ఏదైనా గుడికి వెళ్ళినా లోకా సమస్తాన్ సుఖినో భవంతు సర్వే జన సుఖినో భవంతు తప్ప కోరికలు ఏమి రావట్లేదు దేవుడి ముందు కోరుకోవడానికి. ఇక ఇంతే, లోకా సమస్తాన్ సుఖినో భవంతు సర్వే జన సుఖినో భవంతు, ఈ ఒక్క రెండు పదాలు మాత్రమే దేవుడి దగ్గరికి వెళ్ళినా వాడుతున్నా. అదివరకు వెళ్తే నాకు ఇది కావాలి అది కావాలి అని మొక్కుకునే వాళ్ళం కదా, అలాంటిదంతా పోయింది ఇప్పుడు. పత్రి సార్ కి సదానంద యోగి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఇక్కడ బ్రహ్మ జ్ఞానం మాత్రమే లభించును అని చెప్పారట. ఆ చెప్తుంటారు. ఆ అంటే సార్ వెళ్ళింది దానికోసమే. ఆ మామూలుగా ఇప్పుడు మీరు చెప్పినట్లు మనం సహజంగా కోరికల లిస్టు అన్ని రాసుకుని నాకు ఇది కావాలి ఇది కావాలి రాసుకుంటాం అనుకుంటాం కదా. కదా. ఇంకా అలా కాన్వర్జేషన్ తర్వాత సార్ కి అక్కడ ఉచితంగా నేర్పించడము, డబ్బులు తీసుకోవడము, డబ్బులు ఇవ్వబడవు, ఇలాంటివన్నీ చూసాక సార్ మనకు కూడా ఏదైనా ఉచితంగానే అని చెప్పి పెట్టేశారు. ఒక అదే. మిత్రుని ద్వారా నేర్చుకున్నాను ధ్యానం నేను, అందుకు ఇదంతా మిత్రులే బుద్ధ సంఘం అని చెప్పేసి. డియర్ గాడ్స్ డియర్ అంటారు కదా, మై డియర్ డియర్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్, డియర్ మై డియర్ మాస్టర్స్ అని. మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్. అదే. పత్రిజీ అందరిలో ఒక ఫ్రెండ్ ని చూశారు, ఒక మాస్టర్ ని చూశారు, ఒక గాడ్ ని చూశారు. గాడ్ విషయం. ఆయన ఆ స్థాయిలో ఉన్నారు కాబట్టి చూశారు అని మనం అనుకుంటాము. ఆ స్థాయిలో మీరు ఉన్నారు, మీరు మిమ్మల్ని గుర్తు తెచ్చుకోండి అని చెప్తారు. ఆ ఇంకా ఎలాంటి అనుభవాలు మీకు ఎక్కువ అనిపిస్తూ ఉంటాయి మేడం? ఇప్పుడా మేడం? ఉమ్. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇక ఆ ఆజ్ఞ చక్ర దగ్గర బాగా తిరిగిద్ది. సమ్ విజన్స్ కనపడుతున్నాయి, కానీ ఆ విజన్స్ ఏమైనా ఇంకా అంతగా గుర్తించలేకపోతున్నా. శాస్త్ర దగ్గర నుంచి మాత్రం వైబ్రేషన్స్ బాగా వస్తున్నాయి.
కాకపోతే ఉమ్, ఏంటంటే నాకు తెలుస్తుంది లోపల అంటే ఇప్పుడు ఎరుక అనేది కొంచెం ఎక్కువ అవుతుందని తెలుస్తుంది ఈ మధ్య. ఎందుకంటే మొన్న మా ఫ్రెండ్ ఏదో వచ్చారు ఏదో గిఫ్ట్ ఇచ్చి అదే నా చెప్తున్నా ఒక ఎరుకలు అయిపోయి సమ్ కైండ్ ఆఫ్ అనుకునే క్షణం తర్వాత క్షణంలో నువ్వు అనకూడదు, మనం ఆర్గ్యుమెంట్ చేయకూడదు, జడ్జిమెంట్ చేయకూడదు అనే ఒక థాట్ ప్రాసెస్ అయితే ఒక 10-15 డేస్ నుంచి వస్తుంది. ఉమ్. ఎరుక అనేది కొంచెం ఆ, అది దాని మీద ఫోకస్ పెడితే కొంచెం ఇంకా ముందుకు వెళ్ళొచ్చు అని అనుకుంటున్నా. ఇంకా నేను ఇంకా స్టార్ట్ చేయాల, ఒక్కో రోజు చేస్తా ధ్యానం, ఒక్కో రోజు మానేస్తా. అంటే పిల్లలు ఉన్నారు ఇద్దరు, ఒక్కో రోజు కుదిరినప్పుడు చేస్తా, కుదిరినప్పుడు చేయను. ఇంకా అదే కంటిన్యూ చేయాలి. మీ దృష్టిలో లవ్ అంటే? లవ్ ప్రేమ అంటేనా? ఆ. అంటే మనల్ని అంటే మనల్ని ఫస్ట్ ప్రేమించుకుంటే అందరినీ ప్రేమిస్తామండి. మనల్ని ఫస్ట్ మనం ప్రేమించుకోవాలి. మనం ఎలా ఉన్నా మనం యాక్సెప్ట్ చేయాలి. మనం యాక్సెప్ట్ చేసినప్పుడు అందరినీ అలాగే యాక్సెప్ట్ చేస్తాం. అంటే మనం తప్పు చేస్తే మనకు ఒప్పైనప్పుడు ఇతరులు చేసిన తప్పు కూడా మనం ఒప్పు అని అనుకోవాలి. అంటే అది ఈ మధ్య తెలుస్తుంది, అది వరకు లేదు. ఈ మధ్య కొంచెం అది అవుతుంది అనమాట. మనం ఇది ఎవరి మన దగ్గర నుంచి మాస్టర్స్ లవ్ క్వశ్చన్. యాక్సెప్ట్ చేయకూడదు, మనం ప్రేమించాలి. వాళ్ళు ప్రేమించడం ప్రేమించకపోవడం వాళ్ళ ఇష్టం ఇక. ఎక్స్పెక్టేషన్స్ వద్దంటారు. ఎక్స్పెక్టేషన్స్ అస్సలు వద్దు. అది ఎవరి దగ్గర నుంచి మనం ఇది మన మాస్టర్ చేయాల్సింది ఒకళ్ళు మనకి చాట్ బాక్స్ లో చేతనైంది పెట్టారు ఆ చేయాలి. క్వశ్చన్. ఏంటండి? మన మాస్టర్ ఒకళ్ళు చాట్ బాక్స్ లో పెట్టారు, మీ దృష్టిలో లవ్ అంటే అనేసి. అది నేను అందుకు ఆహా. అడిగాను మీది. ఓకే. ఉమ్. అంటే ఇందాక నేనే నువ్వు, నువ్వే నేను, ఇది మీకు మెసేజ్ వచ్చింది కదా, అప్పుడు ఆ కొన్ని రోజులు డిప్రెషన్ కి వెళ్ళాను అని చెప్పారు కదా, అంటే అది. డిప్రెషన్ బాగా వెళ్ళిపోయానండి. నాకు తెలియదు అసలు అప్పుడు అంటే నాలో ఇంత ఉందా ఏంటి అది అన్ని బాగా వచ్చినాయి అనమాట. అప్పుడు ఇప్పుడు రాసాను కానీ పేపర్ ఎక్కడ ఉంది కొన్ని గుర్తు. నువ్వే నేను, నేనే నువ్వు. నీలో ఉమ్, ఉన్న నేనుని నువ్వు గుర్తించలేనంత వరకు నేను నిన్ను చేరుకోలేను. నువ్వు అనుభవిస్తున్నంత నేను ఇచ్చింది కాదంటావా? నువ్వు కోరుకున్నంత ఈ సంసారాన్ని నువ్వే కోరుకున్నావు కదా, ఈ పిల్లల్ని నువ్వే కోరుకున్నావు కదా, ఈ జీవితాన్ని నువ్వే కోరుకున్నావు కదా. ఏనాడైనా నువ్వు అడిగింది ఏనాడైనా కాదన్నానా? నువ్వు అడగంది ఏనాడు ఇవ్వలేదు కదా, నువ్వు అడిగిందే కదా నేను ఇచ్చింది. అని ఇంకా ఇట్లా వచ్చేసింది అనమాట. అప్పుడు నేను అంటే మెడిటేషన్ చేసిన కొత్తలో మా పిల్లలు ఇద్దరు కొంచెం టీవీ బాగా చూస్తుంటారు. నేను పిల్లల పెంపకం సరిగ్గా లేదా, నేను మంచిగా పెంచట్లేదు అంటే మా పిల్లలు కూడా ధ్యానం చేయాలి ఇట్లా అనుకునేదాన్ని. అంటే తర్వాత తెలిసిందండి ఎవరి పర్పస్ వాళ్ళది, వాళ్ళకి వదిలేయాలి కానీ మా ఎవరిని ఫోర్స్ చేయకూడదు అట్లా ఉండేదాన్ని. ఎందుకో అంటే నాకు ఈ వైరాగ్యం లాగా అనిపించేసింది అప్పుడు. ఇక్కడ పెళ్ళి వద్దు అన్న కైండ్ ఆఫ్ లోకి వెళ్ళిపోయాను కొన్ని రోజులు. అప్పుడు ఈ లోపల నుంచి వచ్చినాయి. అది కూడా ఒక 1 వీక్ తర్వాత డిప్రెషన్ లో, కానీ తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోయాయి. అదే దాన్ని డైవర్ట్ చేయడానికి మనీ మంత్రాన్ని, మనీ రేకి అని ఇట్లా వెళ్ళిపోయి మళ్ళీ నా ప్రవర్తి ఎక్కడికి ఎటు వెళ్ళినా మళ్ళీ ఇటే పిఎస్ఎస్ లోకే వస్తాను అనమాట. ఏదో ఒక గ్రూప్ లో జాయిన్ అవుతా, ఆ క్లాసులు వింటాను, మళ్ళీ ఇట్లా అవుతాను అనమాట. ఇప్పుడు వరకు ఇంత అంటే చేసేదాన్ని కానీ అంటే నా మేనిఫెస్టేషన్ లో అవే తీసుకున్నాను కానీ అంటే క్లాసులు చెప్పాలని ఉండేదిలే కానీ అంత సీరియస్నెస్ గా ఇప్పుడు ఇంతవరకు లేదు. కానీ ఇప్పుడు ఇండియాకి తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసిన తర్వాత సేవ చేయాలని అట్లా అందరిని మార్చాలని ఒక థాట్ ప్రాసెస్ అయితే లోపల నుంచి వస్తుంది. చూడాలి. ఇప్పుడైతే సీరియస్ అంటే ధ్యానం కూడా ఎప్పుడు నేను 40 మినిట్స్ 20 మినిట్స్ చేసేదాన్ని. నాకు అంటే అనుభవాలు కొంచెం వచ్చేయి. పూర్వజన్మ సుకృతం ఏమో నాకు తెలియదు కానీ ఎక్కువ వీటి మీద ఫోకస్ పెట్టేదాన్ని. ఇప్పుడు వాటి మీద కూడా పెద్ద ఫోకస్ లేదండి. అంతా జరుగుతుంటది, మనం దాన్ని చూస్తూ గమనించాలి తప్ప దాన్ని తీసుకోకూడదని అర్థం అవుతుంది ఇప్పుడిప్పుడే కొంచెం. దారులు వేరేగా, అన్ని నదులు వెళ్ళి సముద్రంలోనే కలుస్తాయి. ఒక్కొక్క అంటే ఉమ్. సంస్థలు వేరైనప్పటికీ అన్ని సంస్థల నుంచి ఏకతాటి పైకి తీసుకొచ్చి పిఎస్ఎస్ఎం లక్ష్యం. ప్రతి ఇది ఒక్కరూ ఇంకోటి నాకు. మాస్టర్లుగా ఎదగాలి. ఉమ్. ఇంకోటి ఏంటంటే అందరూ కొంచెం అంటే నేను తప్పనట్లేదు కానీ ఫస్ట్ లో నేను కూడా అంటే ఫస్ట్ నుంచి నాకు అసలు అంటే ఏదో చెప్పుకొని కూర్చోవడం, సంకల్పం చెప్పుకొని కూర్చోవడం అసలు ఇష్టం ఉండేది కాదు. మామూలుగా కూర్చొని నన్ను నేను గమనించుకోవడం అనేది నాకు చాలా ఇష్టం. అది ఫస్ట్ నుంచి నాకు అంటే మ్యూజిక్ పెట్టినా కానీ నేను అంత తొందరగా నేను డీప్ మెడిటేషన్ లోకి వెళ్ళిపోలేదు. నేను సైలెంట్ గా ఉండక్కర్లేదులే కానీ నాకు నేను గమనించుకోవడం, నన్ను నేను గమనించుకోవడం నాకు చాలా ఇష్టం ఫస్ట్ నుంచి. మెడిటేషన్, సంకల్ప మెడిటేషన్ కానీ అవన్నీ నాకు అంటే అగైనెస్ట్ అని కాదులే కానీ నేను సింక్ అవ్వలేను వాటికి ఎక్కువ. అగైనెస్ట్ అని కాదు, ఎవరి అదే వాళ్ళకు ఉంటది కదా. ఆ, నాకు ఎక్కువ మౌనంలో ఉండి నన్ను నేను గమనించుకోవడం, నన్ను నేను చూసుకోవడం అనేది నాకు చాలా ఇష్టం. ఉమ్. అది ఇప్పుడిప్పుడే కొంచెం ఫ్లూట్ ధ్యానం అలవాటు చేసుకుంటున్నా. ఎక్కడ ఉంటే అక్కడ దానికి తగ్గట్టు ఉండగలగటం. ఆ ఎందుకంటే నాకు అంటే ఉన్నా మన కానీ నేను ఇప్పుడు క్లాసులు ఉన్నా కానీ మ్యూట్ లో పెట్టేసుకుంటా, ఆ సౌండ్ వినపడుతున్నాను.
ఫ్లూట్ పెడతారు ఉమ్, కదా మనకి. ఎందుకంటే డీప్ ఉమ్, లోకి వెళ్ళిపోలేను, ఇప్పుడిప్పుడే దాన్ని అధిగమించాలని చెప్పి దాన్ని కూడా అలవాటు చేసుకుంటున్నాను. ఉమ్. అక్కడ ఏ స్థితిలో ఉన్నప్పటికీ మనం మన ధ్యాన స్థితిలోకి వెళ్ళగలిగితే బాగుంటుంది. అంటే కొన్నిసార్లు బాగుంటది ఇట్లా. ఇట్లా కాదు కదా అని ఒక వస్తుంది, అందుకనే ఫ్లూట్ ధ్యానం కూడా అలవాటు చేసుకుంటున్నాం. సంకల్ప ధ్యానాలు అవి కూడా అగైనెస్ట్ అని కాదులే కానీ మనం అంటే మనం అదే, ఏదనుకుంటే అదే జరుగుతున్నప్పుడు ప్రత్యేకంగా పెట్టుకోకర్లేదని ఒక థాట్ ప్రాసెస్ నాకు అంతే. అవును, సైలెంట్ లో ఉండి చేసుకోగలిగితే మంచిదే. అంటే కొత్తగా ఆ ధ్యానంలోకి వచ్చిన వారికి ఆ ఆలోచనల ఉమ్ మీదకి ధ్యాస వెళ్ళకుండా ఈ మ్యూజిక్ మీదకి ధ్యాస ఉంటుంది. మనం ఉమ్ మెడిటేషన్ చేసినప్పుడు ఎంత ఎనర్జీ తీసుకుంటామో ఆ మ్యూజిక్ తో చేయటం వల్ల ఇంకా ఎక్కువ ఎనర్జీని తీసుకుంటాము. మనకి ఇవన్నీ సహాయం చేస్తూ ఉంటాయి. మ్యూజిక్ అంటే నా మ్యూజిక్ కానివ్వండి. ఏంటంటే మ్యూజిక్ మెడిటేషన్ ఏంటంటే రిలాక్సేషన్ గా అనిపిస్తుంది, ఉమ్, రిలాక్సింగ్ గా అనిపిస్తుంది. కానీ నన్ను నేను ఎక్కువ చూసుకోలేను అప్పుడు, నన్ను నేను ఎక్కువ ఓకే. గమనించుకోలేను. నాకు ఇది ఉంది, నాకు ఇది లేదు అని ఉమ్, గుర్తించుకోలేను. నాకు అంటే చిన్నప్పటి నుంచి నాకు అంటే ఎవరైనా ప్రేమిస్తే ప్రేమిస్తా, ద్వేషిస్తే ద్వేషిస్తే, ఇంకా వాళ్ళతో అసలు మాట్లాడను. ఒక్కసారి నాకు వద్దు అనుకుంటే ఇంకా నేను వాళ్ళ జోలికి పోను. ఇంకా ఉమ్, అసలు ఎవరైనా సరే నా వద్దు అనుకుంటే నేను వాళ్ళతో మాట్లాడకుండా ఉండగలుగుతాను. ఉమ్. ఇప్పుడు కూడానా? ఫ్రెండ్స్ కూడా నాకు ఏంటండి, ఇప్పటికి ఇప్పుడు కూడా కూడానా? ఇప్పుడు అంటున్నారా? మారిపోయి ఉంటుంది కదా. ఇప్పుడు కొంచెం మారుతుందిలేండి. అంటే అంటే ఇంకా మనకి విలువ లేనప్పుడు, ఇంకా మనకి వాళ్ళు ఇష్టం లేనప్పుడు మనం దూరంగా ఉండటం బెటర్ అని ఒక థాట్ ప్రాసెస్ వచ్చింది. అంటే ద్వేషం కాదులే కానీ ఓకే, ఉమ్, మనకు వాళ్ళు అక్కర్లేనప్పుడు వాళ్ళకి మనం ఎప్పుడైతే మనం గురించి తెలుసుకుంటారో వాళ్ళే మన దగ్గరకు వస్తారులే, అప్పటి వరకు మనం కూడా దూరంగా ఉందాం. వాళ్ళు దూరంగా ఉంటున్నారు కదా, మనం కూడా దూరంగా ఉందాం అనే ఒక థాట్ ప్రాసెస్ వస్తుంది ఇప్పుడు. అదేనండి. ఏదైనా మనకి ఏది కావాలని అనుకుంటామో దాన్ని ఇతరులకు ఇస్తూ ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా మనకు కావాల్సింది వాళ్ళు కూడా ఇచ్చేస్తారు. ఇది కూడా ఉందండి. నాకు కొంచెం ఇష్టం లేని వ్యక్తుల దగ్గరికి మనం వెళ్ళలేం కదా. అవును. నేను నాలో క్వశ్చన్ వేసుకున్నా, నేను ఎందుకు వాళ్ళని ద్వేషిస్తున్నాను, నేను ఎందుకు అంటే ఎప్పుడు చెప్పుకుంటుండే ఎందుకు ద్వేషిస్తున్నా అంటే, నువ్వు ఇటు నుంచి ఏం పంపిస్తున్నావు, ద్వేషాన్నే కదా పంపించేది, అటు నుంచి నీకు అదే వస్తుందని లోపల నుంచి వాయిస్ వచ్చింది అనమాట. కరెక్టే కదా అనిపించింది నాకు. మన ప్రేమ పంపిస్తే ప్రేమ వస్తుంది, ద్వేషాన్ని పంపిస్తున్నా కాబట్టి అటు నుంచి ద్వేషమే వస్తుందని నాకు అర్థమయ్యి ఇంకా అయితే అన్ని అలవాట్లు అనుకుంటాం కానీ మారిపోతాయి అనుకుంటున్నాం అండి. ఈ మూలలు రూట్స్ తో సహా మనం వదిలించుకోవాలి. అది ధ్యానం ద్వారానే సాధ్యం. మనం పోయింది అనుకుంటాం కానీ అక్కడికి పోదు, మనలోనే ఉంటదని మాత్రం అర్థమైంది. పోవాలంటే సాధన గట్టిగా చేయాలి. అది ఏంటంటే ఈ రూట్ తో సహా కణాలు అంటే మన నెర్వస్ సిస్టమ్ లో చిన్నప్పటి నుంచి పాతుకుపోయి ఉన్నాయి. ద్వేషమైన, కోపమైన, ప్రేమైన, బాధ అయినా సరే అవి రూట్ తో సహా పోవాలి. పోయినప్పుడే మనం వాళ్ళలో ప్రేమని కానీ వాళ్ళను ఇది కైండ్ కానీ చూస్తాం అనమాట. ఉమ్. అది ఒకటి రూట్ అది ప్లస్ ధ్యానం ద్వారానే మీరన్నట్టు సాధ్యం. బిలీఫ్ సిస్టమ్ కూడా ఉంది కదా. మనం పుట్టినప్పటి నుంచి చెప్పిన మాటలు అవన్నీ వింటూ ఉంటాము. వింటూ ఉంటాం. ఏదైనా మీరు అన్నట్టు సాధన 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 సాధన, సజ్జన సాధన అండి. బై సాంగత్యం, గాడ్ గ్రేస్ నేను స్వాధ్యాయం. చిన్నప్పటి నుంచి ఎవరిలో కూడా కలవలేకపోయేదాన్ని అండి. గాడ్ గ్రేస్ ఎవరిలో కలవలేకపోవడం, ఎవరితో మాట్లాడకపోవడం కూడా ప్లస్ అయిపోయింది. ఎందుకంటే అవి ఎక్కువ మూఢనమ్మకాలు ఇంకా ఎక్కువ పడేవి కదా, ఎక్కువ ఉంటే ఎక్కువ కలిస్తే. నా ఫ్రెండ్స్ కూడా ఎక్కువ లేరు, వెళ్ళామా స్కూల్కి వెళ్ళామా వచ్చేసామా అంతే. ఎవరైనా ఇంటికి వచ్చినా కానీ నాకు అది ఇష్టం ఉండేది కాదు. మా చుట్టాలు ఇంటికి వచ్చినా కానీ వాళ్ళు బెడ్రూమ్ లో ఉంటే నేను హాల్లో ఉండేదాన్ని, వాళ్ళు హాల్లో ఉంటే నేను బెడ్రూమ్ లో ఉండేదాన్ని, అట్లా చేసేదాన్ని. ఉమ్. ఇప్పుడు ఫ్రెండ్స్ పెరిగారా? ఇప్పుడు కొంచెం ఫ్రెండ్స్ కావాలని పెంచుకుంటున్నా. కొద్ది అంటే ఎక్కువ మంది ఏం కాదండి, నాకు సింక్ అవుతారు ఎవరవుతారు వాళ్ళే పెట్టుకుంటా. ఒక ఇద్దరు ఉన్నారు ఇక్కడ, భాను అను చైతన్య అని. ఏదైనా డౌట్స్ ఉంటే అడుగుతాను. వాళ్ళు అంటే ఎక్కువ అయితే లేదు ఇప్పుడు కూడా. ఉమ్. అంటే నా తత్వం అది ఇక చిన్నప్పటి నుంచి. కానీ ఇంకా ఇప్పుడు మాత్రం PSSM కి మాత్రం కావాలి కాబట్టి చేంజ్ అవుతుందండి లోపల, చిన్నగా ధ్యానం చేస్తూ ఉంటే. పిరమిడ్ శక్తిని ఉపయోగించుకుంటున్నారా? పిరమిడ్ శక్తి అంటే నేను క్రాప్ అట్లా ఏం లేదండి. మామూలుగా నేను ఉమ్. పిరమిడ్ మామూలుగా ఉంటాయి కదా అవి కొనుక్కున్నాను. అవి ఉమ్. చేస్తే మాత్రం గొప్ప ఎనర్జీ వస్తుంది. ఉమ్. కానీ వాటిని కూడా పెద్ద యూజ్ చేయను. జస్ట్ చెప్పాను కదా, నేను అవును. కూర్చుంటా, నన్ను నేను గమనించుకోవటం ఎక్కువ ఉంటుంది. అదే. అంటే వాటిని ఇంకా ఉపయోగించుకోలేదు తెలీదు. ఇంకా ఇవే ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇవి ఫుడ్ మానేయటం, నా సంకల్పం అదే మనోశక్తిని పెంచుకోవడం మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేస్తున్నా అండి. సార్ మనకి పత్రిజీ ఏది చేసినా చేయకపోయినా, అంటే సార్ ఎంత శాకాహారానికి ఎంత ఇంపార్టెంట్ ఇచ్చారంటే, నువ్వు ధ్యానం చేయకపోయినా పర్వాలేదు కానీ నువ్వు శాకాహారి ఆ, కా అని చెప్పారు ఫస్ట్. ఆ, మీరు అవును. అదివరకు శాకాహారిగా గార్లిక్ ఉన్నారు కాబట్టి అన్ని ఆటోమేటిక్ గా జరిగిపోతాయి. అవును, అదివరకు గార్లిక్ వేసి బిర్యానీ, వెజ్ బిర్యానీ అట్లా చేసేదాన్ని. ఇప్పుడు గార్లిక్ కూడా ఇట్లా ఉట్టి అల్లం వేసి చేసుకుంటున్నా. అంటే మానేయాలి కదా అన్నట్టు ఇంకా పూర్తిగా కంప్లీట్ గా.
మనలో ఎగ్ ఉన్నటువంటి ఆ మానేయటానికి చాలా తమో టైం రజో. తీసుకుందండి. 3 సంవత్సరాలు తీసుకున్నా ఎగ్ మానేయటానికి. అదే ఉహు. 3 సంవత్సరం 1 ఇయర్ తీసుకున్నా. అంటే ఓకే. 3 నెలలు మానేసేదాన్ని, మళ్ళీ తినాలనిపించేది తినేదాన్ని, మళ్ళీ 3 నెలలు మానేసేదాన్ని, మళ్ళీ తినాలనిపించి తినేసేదాన్ని. ఎగ్గుకి ఒక్కదానికి చాలా టైం తీసుకున్నా. ఏ విషయం అవన్నీ పట్లైనా ఇప్పుడేం మనకి తినట్లేదు. ఉమ్, మనకి పూర్తి అదొక్కటి కొంచెం అవగాహన టైం వచ్చింది తీసుకున్నా. అనుకోండి, ఆటోమేటిక్ గా మనమే చేసేస్తాం. ఆ అవగాహన లోపల నుంచి రావటం వస్తే వరకు ఉండదు. ఆ లోపల నుంచి మనకి చెయ్యకూడదు అనేది ఒకటి వస్తే మాత్రం అది చేయమన్నా చేయను. అది కాక కొంచెం ఇప్పుడు మా అత్తయ్య ఎవరైనా ఉన్నా కానీ నాకు ఒక పెద్దమని కాదులే కానీ వాళ్ళు ఏమన్నా అంటారేమని భయంతో కొంచెం వెంటనే చేసా. ఇప్పుడు ఏం చేసా అమ్మ కూర అంటే కూర చేయకపోయినా కూర చేశాను అత్తయ్య అని చెప్పేదాన్ని అదివరకు. ఇప్పుడు అట్లా ఇంకా చేయకపోతే చేయలేదని చెప్తున్నా. పూజ చేసావా అని అడుగుతారు. లేదు అత్తయ్య నేను మానేశాను మెడిటేషన్ వచ్చేసాక నాకు పూజ చేయాలనిపించట్లేదు చేయట్లేదు అని చెప్పేస్తున్నా డైరెక్ట్ గానే. ఏమన్నా అనుకో తన ఇష్టం. ఇంకా మా అత్తయ్య కూడా ఇంకా నేను ఇట్లా మారిపోయినా అది చెప్తా ఉంటా, మీరు కూడా చేయండి కర్మలు మన ఏదైతే కర్మలు పూర్వజన్మ నుంచి తెచ్చుకుంటామో అవే మనకి ఇట్లా వస్తున్నాయి రోగాల్లాగా అని కూడా చెప్తా. ఇంకా ఉమ్. తను కూడా అర్థం చేసుకున్నారు నేను ఇంట్లోకి మారిపోయి ఇప్పుడు ఏమీ అనరు తను కూడా పూజలు చేయకపోతే. ఒకవేళ అన్నా గానీ ఎవరి తాలూకు అన్నట్టు అయిపోయింది ఇంకా. పిఎస్ఎస్ లో మిమ్మల్ని బాగా ఇన్స్పైర్ చేసినది ఏమైనా ఉందండి? ఏంటని పేషెంట్ బాగా ఇన్స్పైర్ ఇన్స్పైర్ చేసినారు చేసిన సంఘటన. సంఘటన అంటే ఈ ధ్యానాన్ని వాళ్ళు బాగా ఏదైనా ఎన్ని క్లాసులు తీసుకుని ఎన్ని చేసినా ఫ్రీగా తీసుకోవటం, ఎంత మనం అదే ఏ మాస్టర్ని కలిసినా ఓపిక్ గా మన డౌట్స్ అన్ని క్లియర్ చేయటము, మనకి కోఆపరేటింగ్ సిస్టమ్ అనేది బాగా ఉందండి. సెల్ఫ్ చెక్ లో ఈగోని దాటాలంటే ఏదైనా ప్రాక్టీస్ చేశారా? ఈగో నాకు చిన్నప్పుడు చాలా ఈగో ఉందండి. నిజం చెప్పాలంటే ప్రాక్టీస్ అంటే అది ఆటోమేటిక్ గా అది ఇప్పట్లో పోయేది కానీ కానీ చేస్తున్నా. కానీ ఓ, పర్లేదు అప్పటి చిన్నప్పుడు కంటే ఇప్పుడు చాలా పర్లేదండి. చిన్నప్పటి నుంచి నన్ను ఎవరైనా ఏదన్నా అన్నా గానీ ఇంకా వాళ్ళు చెప్పాను కదా ఎవరితో మాట్లాడకపోవటం కానీ ఎవరితో అన్నా గానీ ఉండేది ఈగో బాగానే ఉండేది. ఇప్పుడు కొంచెం కొంచెం తగ్గుతా ఉంది. ప్రాక్టీస్ అంటే అది ధ్యానం వల్లేనండి. ప్రాక్టీస్ అనేది వేరేది ఏం లేదు. దాన్ని ఇంకా నేను అంతగా ఆలోచించలే కానీ ఇంకా తెలుస్తుంది. పెళ్ళైన తర్వాత ఏమైందంటే మా వారు నాకంటే ఈగో పర్సన్ అనమాట. ఆయన వల్ల నా ఈగో మాక్సిమం తగ్గింది. నాకు ఇగో లేదు అని చెప్పామంటే అది అబద్ధమేనండి. ప్రతి వాళ్ళకి అబద్ధమే అది. కొంచెమన్నా ఉంటుంది. ఉంటుంది అది. దాన్ని మనము పాజిటివ్ గా తీసుకుంటే సెల్ఫ్ రెస్పెక్ట్ అవుతుంది. అలా ఉమ్. కాకుండా డామినేట్ చేసామంటే ఈగో అయిపోతుంది. నాకు చిన్నప్పటి నుంచి కొంచెం ఈగో పర్సన్ నేను. కానీ నా పెళ్ళైన తర్వాత ఏమైందంటే నాకంటే ఈగో పర్సన్ చూసినప్పుడు అంటే మనకంటే బలవంతం చూసినప్పుడు బలహీనలు తగ్గిపోతారు అలా ఆటోమేటిక్ గా అలాగే జరిగింది ఆ పరిస్థితిలో కూడా. అంటే మా ఇంట్లో ఉన్నప్పుడు ఏమైందంటే నాకు ఏదైనా ఒకటి కావాలి అంటే కావాల్సింది. ఇప్పుడు మా అమ్మ ఏదైనా పని చెప్పింది అనుకోండి, నాకు రూపాయి ఇస్తావా, చిన్నప్పుడు రూపాయి ఇస్తేనే చేస్తా అనేదాన్ని. చెయ్యి ఇస్తా అనేది. తర్వాత నేను ఆ పని చేసిన తర్వాత మా అమ్మ ఇవ్వలేదు అనుకోండి, నెక్స్ట్ టైం ఇంకోసారి ఆ పని చెప్పినప్పుడు రూపాయి ఇస్తేనే చేసేదాన్ని, మళ్ళీ రాత్రి చేసేదాన్ని కాదు. మా నాన్న కూడా ఏమైనా గరం మసాలా అయితే అమ్మన్నప్పుడు డబ్బులు ఇచ్చి పంపించేవాళ్ళు అనమాట. పంపిస్తే నేను ఆ రూపాయి ఇస్తావా అని చెప్పేదాన్ని, రూపాయి ఇస్తా మిగిలింది పో అనేవాళ్ళు. లెక్కేసుకునేదాన్ని, రూపాయి మిగలపోతే వాళ్ళు ఇచ్చిన సామాన్లోనే ఒకటి తగ్గించుకొని నాకు రూపాయికి ఏం కావాలో అవి కొనుక్కొని వచ్చేదాన్ని అనమాట. అంటే బాగా మొండిగా ఉండేదాన్ని. నాకు ఏదైనా కావాలి అంటే అది కావాల్సిందే కంపల్సరీ. అది అంటే నాకు మైండ్ సెట్టింగ్ కూడా అట్లా ఉండేది. పిచ్చెక్కిపోయి సారా తాగిన వాళ్ళు సారా అందకపోతే ఎట్లుండేవాళ్ళు, నాకు అది మెంటల్ ఎక్కిపోతుండేది అనమాట. అది అంటే నేను అనుకుంటే జరగకపోతే నాకు ఒక కైండ్ ఆఫ్ మెంటల్ వచ్చేస్తుంది. అది నేను ఇంకా అది తీరితేనే నాకు అది కామ్ అయిపోతుంది. అంటే ఇక్కడ దాన్ని వాళ్ళు మాట ఇచ్చారు కాబట్టి ఆ మాటని నిలుపుకోలేదు కాబట్టి దానికోసం పట్టుదల. పట్టుదల అని కాదు, ఏ విషయంలో అయినా సరే ఇప్పుడు నాకు అది జరగాలి అంటే జరగాల్సిందే. అది జరగకపోతే అంటే చిన్నప్పటి నుంచి ఉంది అది ఉమ్, కైండ్ ఉమ్. ఆఫ్ మెంటల్ లాగా అసలు పిచ్చెక్కిపోతుంది నాకు అది. అదే నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చిందేమో అనుకుంటా ఆ కైండ్ ఆఫ్ ఇదే. పట్టు హెల్ప్ అంటే మనం పట్టగరాదు, పట్టు అనుకుంటాం అది మైనస్ వదలగరాదు. అనుకుంటాం కానీ అది ప్లస్ అవుతుంది. అది ఇందులో ప్లస్ అయింది. అంటే ఇప్పుడు ఏదైనా సరే ధ్యానం ఏదైనా ఉందనుకోండి, నాకు జరగాలి అనుకుంటే మేనిఫెస్టేషన్ కూడా నేను ఊక అనుకునేదాన్ని. నాకు ఇది జరిగినందుకు విశ్వానికి కృతజ్ఞతలు, ఇది జరిగినందుకు ఇది మా వారికి H1 వీసా పిక్ అయినందుకు విశ్వానికి కృతజ్ఞతలు, అట్లా 24 గంటలు అనుకునేదాన్ని. నాకు అది కావాలని ఒక థాట్ ప్రాసెస్. ఈ ఒక మా పక్కన ఫ్రెండ్కి అది వచ్చేసింది. మాకు ఇంకా రిజల్ట్స్ తెలియదు. ఏంటబ్బా రిజల్ట్ తెలియలేదు మళ్ళీ అనుకుంటున్నా. అనుకుంటే లోపల నుంచి వాయిస్, మీకు అది ఆల్రెడీ కోరిక తీరిపోయింది, ఇంకెందుకు అది పద్దాగా అనుకుంటావు, ఇంకేదైనా ఉంటే చెప్పు అని. ఆ తర్వాత ఉమ్. 2 రోజులకి మాకు H1 వీసా పిక్ అయిందని తెలిసింది. ఇంకా ఉన్నాయండి, బాగుంది. చాలా ఉన్నాయి కానీ మర్చిపోయా నేను. ఇంకోసారి మళ్ళా చర్చించుకుందాం.
అంటే ఫైనల్ మెసేజ్. నాకేంటంటే ఇందులోకి వచ్చిన తర్వాత ఏమందంటే హెల్త్ బాగుండాలి, రిలేషన్స్ బాగుండాలి. తర్వాతే అంటే కొంతమంది మనీ మనీ అంటారు కదా, మనీ కాదు, ఫస్ట్ అవును. హెల్త్ బాగుండాలి, రిలేషన్స్ బాగుండాలి. మన ఆటోమేటిక్ వచ్చేస్తుంది, మనం కోరుకోక్కల, మనం చేయాల్సింది చేస్తే వచ్చేది రావాల్సింది తప్పకుండా వస్తుంది. మనం ప్రయత్నమే చేయకుండా కూర్చుంటాము, మనకు అది కావాలి ఇది కావాలనుకుంటే ఎక్కడి నుంచి వస్తాయి అనేది ఒకటి థాట్ ప్రాసెస్ అనేది ఏర్పడింది. అంటే ఫస్ట్ మనం అయితే చెయ్యాలి. ఇప్పుడు మన దగ్గర బ్రహ్మాస్త్రం లాగా సాధన ఉంది. మన సాధన ఉంది, ఉమ్. మన సంకల్ప శక్తి దానికి తోడవుతుంది. సంకల్ప శక్తి ఉంది అంటే ఇప్పుడు ఏదైనా కోరిక కూడా నాకు ఆ కోరిక అమ్మో కష్టం ఇది తీరదు అనేది ఉండదు అనమాట. అనుకుంటాము అది తీరిద్ది, ఎప్పుడు తీరిద్ది అనేది కూడా ఇప్పుడు ఆలోచన లేదు, తీరే టయానికి తీరిద్ది. అంటే ఇప్పుడు మా మా కజిన్ ఉన్నారు ఇంట్లో, జాంకాయలు ఇక్కడ దొరుకుతాయా అన్నాడు ఒక రోజు. దొరుకుతీరా అన్నా నేను, అంతే. తర్వాత సాయంత్రం ఏదో ఫంక్షన్ కి వెళ్ళాము, అక్కడ వాళ్ళు జాంకాయలు పెట్టారు. అంటే నేనేం కావాలి తినాలనుకో, వాడు చెప్పాడు నేను దొరుకుతాయి అనుకున్నా, అది దొరికింది. అట్లా అట్లా తీరిపోతుండే, చిన్న చిన్నవి అట్లా తీరిపోతుండే. పెద్ద పెద్ద మనకి కర్మ అంటారు, లేకపోతే వాటి టైం వచ్చినప్పుడు తీరుతాయి అంటారు. కాబట్టి అదివరకు వాటి గురించి బాధ ఉండేది, ఇప్పుడు వాటి గురించి కూడా ఏం బాధలేదండి. అంటే మనం మేనిఫెస్టేషన్ ప్రతి జరిగినప్పుడు అది కూడా జరిగిద్దని ఒక కాన్ఫిడెంట్ అనేది మనలో బిల్డ్ అవుతుంది అనమాట. అందుకే ప్రతి చెప్తా ఉంటారు, చిన్న చిన్నవి అనుకో తర్వాత పెద్ద పెద్ద ఆటోమేటిక్ జరిగిపోతుంటాయి. మన ప్రయత్నం మనం చేయాలి ఫస్ట్. ఆ మన యూనివర్స్ కి ప్రయత్నం మనం ఫలితాన్ని చేయాలి. వదిలేసేయాలి. ఆ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మీ చక్కగా మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. మాస్టర్స్ థ్యాంక్ యూ ఎవరైనా మ్యామ్. ఎవరైనా మేడం ని ఏమైనా క్వశ్చన్ అడగాలంటే అడగొచ్చు. మీకే థ్యాంక్ యూ చెప్పాలి, ఎందుకంటే నాకు ఇట్లా నేను అంటే కొంచెం ఉంది. ఎందుకంటే ఫస్ట్ అంటే క్లాసులు చెప్పాను కానీ 1-on-1 క్లాసులు చెప్పేదాన్ని, ఇట్లా ఫ్రెండ్స్ లాగా చెప్పుకునే వాళ్ళం కానీ ఇట్లా గ్రూప్ లో నేను ఎప్పుడు చెప్పలే. ఇప్పుడు ఏదైనా క్వశ్చన్స్ అడగాలన్నా కూడా నాకు కొంచెం కాన్ఫిడెన్స్ లాగా చాలా తక్కువ ఉంటాయి. ఈ ఇంప్రూవ్ చేసుకోవడానికే నేను ఏమి లేకపోయినా ఓకే అని చెప్పాను అనమాట. ఈ ప్రోగ్రామే మనది మెనీ మాస్టర్స్ మెనీ కంట్రీస్. అంటే దేశ ఆ. విదేశాల్లో ఉన్నటువంటి మన మాస్టర్ల యొక్క అనుభవాలు అందరితో షేర్ చేసుకోవటం కోసం పెట్టుకున్న కార్యక్రమం. మరి ఇక్కడ కూడా మనం మొహోట పడితే ఎలాగండి? ధనా గారు మీ క్వశ్చన్ అడగండి. హాయ్ కృష్ణప్రియ మేడం, ఎక్సలెంట్ మేడం. హాయ్ హాయ్ సార్. చాలా బాగుంది. సో ఎక్స్పెరిమెంట్ చేస్తూ సాధన చేస్తున్నారు చూడండి, అది. సో ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఎక్సలెంట్. థ్యాంక్ యూ సార్. మేడం, ఇన్నర్ వాయిస్ అనేది ఎలా ఎలా అనిపిస్తుంది మేడం? ఆ, నాకు కూడా నిద్రలో వస్తుంది కానీ ఉలిక్కి పడతానమాట. అరే ఎక్కడి నుంచి వచ్చింది ఈ వాయిస్ అని అనిపిస్తుంది. భయపడకూడదు అనుకుంటా కానీ ఆ టైంలో భయం వస్తుంది. సో ఇది. ఇన్నర్ వాయిస్ అంటే కనెక్ట్ అయ్యేది నేను ఫస్ట్ ఎట్లా అంటే సార్, నాకు అర్చన మేడం గారు ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ చెప్పుకోమన్నారు. ఒక వర్డ్, అది అపోనొప్పో మనకి మ్యాజిక్ వర్డ్ తెలుసు కదా. అది నాకేంటంటే 24 గంటలు చెప్పుకొని మీ ఇన్నర్ కి మీరు కనెక్ట్ అవుతారని చెప్పారనమాట తను. సరే నేను చెప్పాను కదా, నాకు ఏదైనా కావాలనుకుంటే చిన్నప్పటి నుంచి అది థాట్ ప్రాసెస్ ఉందని, 24 గంటలు అదే ఇంకా అది అది ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ ఇట్లా చెప్పాను. తర్వాత నా ఇన్నర్ కి నేను కనెక్ట్ అయిపోయాను అనమాట. కనెక్ట్ అయిపోయి ఫస్ట్ ఏమో పాజిటివ్ నెగిటివ్ రెండు వాయిస్ వినపడ్డాయి నాకు. ఫస్ట్ నేను కన్ఫ్యూజ్ అయిపోయా, ఒకటి నెగిటివ్ చెప్తుంది ఒకటి పాజిటివ్ చెప్తుంది. తర్వాత నాకు అసలు బ్రెయిన్ లెఫ్ట్ బ్రెయిన్ రైట్ బ్రెయిన్ ఉంటాయని తెలుసు కానీ అవి ఎట్లా వర్క్ చేస్తాయని తెలియదు. ఆ బ్రెయిన్ గురించి తెలిసింది. ఆ బ్రెయిన్ లో సమ్ కైండ్ ఆఫ్ ఒక అమెరికనో చైనీస్ ఎవరో తెలియదు. ఒక ఆయనకి అప్పుడు చిన్నప్పటి నుంచి ఆయనకి సమ్ డిసీజ్ ఉందంట, మర్చిపోవటమో లేకపోతే అన్ని రివర్స్ గా కనపడతాయంట కూడా. మ్మ్. తనకి రివర్స్ గా కనపడుతుంది, ఆయన యూట్యూబ్ లో కనపడ్డారు నాకు, రివర్స్ గా కనపడతాయి అంట ఆయనకి. అయితే ఆయనకి కార్టూన్స్ బుక్స్ చాలా ఇష్టం అనమాట, సూపర్ మ్యాన్ స్పైడర్ మ్యాన్ ఇట్లాంటివన్నీ. ఆ కార్టూన్స్ బుక్స్ చూస్తాం అట్లా ఆయన వాటిని చూస్తూ చూస్తూ అట్లా వాటి మీద ఇంట్రెస్ట్ పెంచుకొని అట్లా పెరిగాడంట. తర్వాత తన బ్రెయిన్ బాగా ఇంప్రూవ్ అయిపోయిందంట. అంటే గుర్తులేదు నాకు, మెడిటేషన్ చేసిన కొత్తలో ఇది. ఆ బ్రెయిన్ గురించి, ఆయన లెఫ్ట్ బ్రెయిన్ ఉంటుందని అట్లా ఆయన తర్వాత ఆయన బ్రెయిన్ ఇంప్రూవ్ చేసుకున్నాడు. ఆయన మెమరీ పవర్ ని వాటన్నిటిని ఇంప్రూవ్ చేసుకున్నారు. తర్వాత ఆయన ఇప్పుడు స్పైడర్ మ్యాన్ ని చిన్నప్పటి నుంచి అవి చూశాడు కదా, స్పైడర్ మ్యాన్ బుక్కులు చదివేవాడు. అవన్నీ ఇప్పుడు వాళ్ళు అవెంజర్స్ ఉన్నారు కదా మనల్ని, డైరెక్టర్స్ అవెంజర్స్ తీసిన డైరెక్ట్ ప్రొడ్యూసర్ వాళ్ళు వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి ఆయన కల్పించారు అనమాట. అంటే వాళ్ళందరూ కూడా ఇన్ని ఫాలో అవుతున్నారు. ఈయన ఆయన పేరు గుర్తులేదు, నేను చూద్దాం అనుకున్న చెప్పడానికి కానీ మర్చిపోయా. ఆయన్ని కలిస్తే ఆయన చిన్నప్పటి నుంచి సూపర్ మ్యాన్ స్పైడర్ మ్యాన్ అవెంజర్స్ ఇవి బాగా ఇంట్రెస్ట్ కదా, అలాంటిది ఆయన వాళ్ళే వచ్చి ఈయన కలుస్తున్నారు ఇప్పుడు.
ఆయన అంటే మేనిఫెస్టేషన్ చూడండి, చిన్నప్పటి నుంచి ఆయన బ్రెయిన్ థాట్ పవర్ అనేది అప్పుడు ఆయన అట్లా చెప్పారనమాట. తర్వాత లెఫ్ట్ బ్రెయిన్ ఉంటుంది, రైట్ బ్రెయిన్ ఉంటుందని, మనకి కాన్షియస్ మైండ్, సూపర్ కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్, ఇట్లా అన్ని ఆయన ఆయన పార్ట్ అయిపోయింది. అట్లా బ్రెయిన్ గురించి తెలిసింది. ఓకే, ఇప్పుడు మనం ఏమనుకుంటే అది ఎట్లా తెలుస్తుందని అట్లా బ్రెయిన్ గురించి ఇట్లా అన్ని నాకు ఏదైనా తెలియకపోతే యూనివర్స్ తెలియజేస్తుంది అనమాట నాకు. ఇప్పుడు జో దిస్పాంజే ఉన్నారు కదా, జో డిస్పాంజే కూడా నేను చిన్న చూస్తుండేదాన్ని. ఆయన కలవ అంటే భలే చెప్తున్నారు క్లాసులు, యూట్యూబ్ షార్ట్ చూస్తుంటారు. అనుకోకుండా ప్రైమ్ వీడియోలో ఆయనది గాయ అని ఒకటి ఉంది, ప్రైమ్ వీడియోలో గాయ ఆయనది సబ్స్క్రిప్షన్ తీసుకుంటే ఆయన వీడియోస్ మొత్తం మనం చూడొచ్చు. నేను బై మిస్టేక్ చూస్తూ సబ్స్క్రిప్షన్ కొట్టకూడదు అనుకుంటే కొట్టే 14 రోజులు ఏమో ఫ్రీ, అంటే 1 మంత్ ఫ్రీ వచ్చింది. ఆయన క్లాసులు అన్ని విన్నా అనమాట, మైండ్ గురించి వాటన్నిటి గురించి. అదేనండి, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్ గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అంటేనే నా ఇన్నర్ తో కలిసిపోయాయి అనమాట. 2 వాయిస్లు వినపడేవి, వాటిని నేను అధిగమించి 1 వాయిస్ గా మారిపోయింది. అది కొన్నాళ్ళకి ధ్యానం చేస్తూ చేస్తూ ఉండగా అంటే ఏం ఫస్ట్ నాకు అనిపించింది నిజమా అని ఒక థాట్ ప్రాసెస్ వస్తుంది. భయం ఏది కానీ నిజమా అని ఒక థాట్ ప్రాసెస్ వస్తుంది. చేయగా చేయగా అది మనదే అన్న ఇంట్యూషన్ అనేది స్టార్ట్ అవుతుంది అంతే. అంటే మంచి చెప్తుంటే మనం మంచి అని చెప్తుంటే మనదే అని, అది మంచిగా అని చెప్తే అర్థమవుతుంది కదా సార్. కరెక్టే. చెడు అనుకోండి మనకు కొంచెం భయం వస్తుంది మనలో. ఇప్పుడు మనకు ఒక కన్ఫ్యూజన్ ఉందనుకోండి, ఆ కన్ఫ్యూజన్ తీరిస్తే మనకి అది నిజమే అనిపిస్తుంది కదా, అట్లా నేను అనేది. అదేం వీడియో అన్నారు మేడం? జో డిస్పెంజా గా? గాయ గాయ ప్రైమ్ వీడియోలో ఉందండి. షూర్ షూర్, అంటే థ్యాంక్ నేను ప్రైమ్ వీడియోలో ఉంది అది. అంటే నాకు ఏమీ అనుకోను, అట్లా జస్ట్ ఇక్కడ చూస్తాను కానీ యూనివర్స్ ఎట్లా కల్పించదో నాకే తెలియదు అసలు. అలా వచ్చేస్తారు మాస్టర్స్ కూడా, పెద్ద పెద్ద మాస్టర్స్ మనకి కలుస్తారు. నాకంటే యూట్యూబ్ చూస్తానా లేకపోతే ఎట్లా చూస్తాను నాకు తెలియదు, కానీ వాళ్ళ ఎనర్జీ నేను కనెక్ట్ అయిపోతాను. ఇప్పుడు నాకు ఏదైనా ఒంట్లో బాగలేకపోయినా కానీ సమ్ మాస్టర్స్ అనుకుంటానే ఆ ఎనర్జీ నాకు వచ్చేస్తే అప్పుడు దాకా నేను చేయలేను అని కూర్చున్నదాన్ని పని చేసుకుంటా. బాగుంది. సో ఆ, కన్ఫ్యూషన్ మన వాయిసే, మన ఇంట్యూషనే అనే దానికి ఇదేదో కొత్తగా ఉంది ఫస్ట్ మేడం. కన్ఫ్యూజన్ అనుకోండి, లోపల నుంచి వాయిస్ వచ్చి కన్ఫ్యూజన్ తీరిస్తే అది మీ ఇంట్యూషన్. యా, ఎస్. కన్ఫ్యూజన్ క్లియర్ అయిపోతే అంటే ఇప్పుడు ఇందాక చెప్పాను కదా, మా వారు ఒకళ్ళ గురించి వాళ్ళు మాట్లాడుకుంటే నేను అనుకుంటున్నాను నేనైతే ఇట్లా చేసేదాన్ని, నేను ఇట్లా మీరు ఇట్లా కామ్గా ఉన్నానని నేను లోపల అనుకుంటున్నాను. లోపల నుంచి వాయిస్, నువ్వెందుకు మధ్యలో దూరుతావు, వాళ్ళ ఇద్దరి మధ్య కర్మలో నువ్వెందుకు కర్మ ఏలు పెడతావు, వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవించాలి, ఈయన ఎప్పుడో ఆయనకి ఇచ్చుంటాడు, ఆయన తిరిగి మళ్ళీ ఇతనికి ఇవ్వాలి కదా, నీకెందుకు అని లోపల నుంచి వాయిస్ వచ్చింది. బయట నేను అనుకునేదాన్ని కామ్ అయిపోయింది ఆ వాయిస్. అంటే అది ఇది నేను చెప్పేది తప్పు, లోపల నుంచి నన్ను సరిచేసింది కదా. అంటే మన ఇంట్యూషన్, అది భయం ఎందుకు దానికి. మీకు మ్మ్. చిత్తశుద్ధిగా అర్థమైందా సార్? ఉండాలి. ఎస్ ఆ? ఎస్ ఎస్ ఎస్. చిత్తశుద్ధిగా హార్ట్. శుద్ధిగా. యా, ఆ. ఎస్. ఇప్పుడు ఏదైనా నెగిటివ్ వచ్చినా ఏదైనా అనుకుంటాను అనుకోండి, లోపల నుంచి నాకు తెలిసిపోతుంటది నెగిటివ్, ఓకే నెగిటివ్ ఆలోచన చేస్తున్నాను, వెంటనే పాజిటివ్ ఆలోచన వెళ్ళిపోతుంది అనమాట. అంటే నేను ఇంకా సాధన చాలా తక్కువ చేస్తాను సార్, పెంచితే ఎట్లా కొంచెం బాగుంటుందేమో అనిపిస్తుంది నాకు. ఎస్ బాగుంది మేడం, మేడం. థ్యాంక్ యూ. ఉమ్. థ్యాంక్ యూ ఇప్పుడు ధనాగారు. అంటే మనసా సమ్ కైండ్ వాచ. ఆఫ్ మనకి ఇష్టం లేని వాళ్ళ గురించి కూడా మనం మాట్లాడుకుంటూ ఉంటాం కదా, వాళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు వాళ్ళు అట్ట చేశారు ఇటు చేశారు అంటే మన మైండ్ మన మనసు ఎట్లా ఉంటదంటే, నాకు ఇష్టమైన వ్యక్తులకి నేను మెట్టేసిన వచ్చాక లేదు వాళ్ళని అలా చూడకూడదని నేను అనుకుంటూ ఉంటా, కానీ మన మనసు మనల్ని ఒక్కోసారి మభ్యపెట్టింది కూడా. వాళ్ళు నీకు అప్పుడు అలా చేశారు, వాళ్ళు నీకు ఇప్పుడు ఎలా చేశారు, వాళ్ళతో ఎలా మాట్లాడతావు నువ్వు, ఇట్లా మనకి నాకు అంటే నాకు వాయిస్ అనేవి బాగా వినపడతాయి సార్. వాళ్ళని ఎందుకు కలవాలి నువ్వు, వాళ్ళని ఎందుకు చేసావు, వాళ్ళు అప్పుడు నీకు ఇట్లా చేశారు తెలుసా, వాళ్ళని అప్పుడు నీకు అట్లా చేశారు తెలుసా, వాళ్ళతో నువ్వు ఎందుకు మాట్లాడాలని గుర్తు చేస్తాడు. దాన్ని అధిగమించి మనం అంటే మనకి 2 రకాలుగా వినపడతాయి అంటే మనల్ని కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటారు మాస్టర్స్ కూడా. ఒక్కోసారి మనం మారామా లేవా అనేది కూడా మనసు మనల్ని కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటది. వాటిని మనం ఎరుకుతో ఉండి గుర్తించాలి సార్. ఎస్ మేడం, అది అంతే థ్యాంక్ కదా యూ మ్యామ్. థ్యాంక్ యూ. అంతేనండి. ఆ ఉమ్. కన్ఫ్యూజ్ లేకుండా మనం పూర్తి అవేర్నెస్ తో ఉండి దాన్ని ఆ గుర్తించగలిగితే మనకి ముందుకు వెళ్ళడానికి కాన్షియస్నెస్ లో ఈజీగా ఉంటే ఉంటుంది. మనకి అర్థమైపోతుంటాయి. అంటే మనసు మైండ్ మాస్టర్స్ కూడా ఒక్కోసారి మనకి అంటే వేరే మాస్టర్స్ వేరే సోల్స్ వచ్చి కూడా మనతో ఇంట్యూషన్స్ లో ఉంటాయి అంట. అవి అవును. అవి కూడా మనం ఎరుకుతో ఉంటే గమనించాలి. అంటే కన్ఫ్యూజన్ స్టేట్ లో ఉన్నాం అనుకోండి, క్లియర్ చేస్తే అది ఉమ్. మన ఇంట్యూషన్, మనకి మంచి దారిలో వెళ్తున్నామంటే కరెక్ట్ అన్నట్టు. లేదు కన్ఫ్యూజన్ లో ఉన్నామంటే మనం ఎరుకు ఇంకెక్కువ తెచ్చుకోవాలని, అంటే అది చెప్పటం కంటే అది ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు అది తెలుస్తుందండి. అవును, అంటే మనకి ఎర్త్ బౌండెడ్ సోర్స్ అలాంటివి మనం ఇందులో చాలా కూడా వస్తుంటాయి అంట. ఎనర్జీ లెవెల్ లో లెవెల్లో ఉన్నప్పుడు మనకి మాస్టర్ గైడ్ చేస్తున్నాడు అని చెప్పేసి ఆ ఎర్త్ బౌండెడ్ సోల్స్ అవి గైడ్ చేస్తుంటాయంట.
మనం ఆ ఉమ్, అవేర్నెస్ లో లేనప్పుడు మన మాస్టరా వీరు లేకపోతే ఎర్త్ బౌండెడ్ సోలా అన్నది మనకు తెలియనప్పుడు ఏమనుకుంటాం అంటే ఇప్పుడు పత్రిజీ లాగా చెప్తున్నారు. అది మనం ఏమనుకుంటాం, ఉమ్. పత్రిజీ చెప్తున్నారు అనుకుంటాం, పత్రిజీ చెప్తే మనం నమ్ముతాం కాబట్టి. ఆ, కానీ ఆ సోల్ అలా మనకి కనిపిస్తుంది. ఉమ్. అది మనకి ఇది పత్రిజీనా ఇది ఎర్త్ బౌండెడ్ సోలా ఏది అనేది మనకి తెలియనప్పుడు మనం గమనించుకోలేం కదా. గమనించుకోలేము. అది ఒకటి. అని మన టెలిపతి కూడా మాస్టర్స్ యూజ్ చెప్తూ చేయొచ్చు సార్ ఉంటారు. ఇందులో. టెలిపతి కూడా ఉమ్, యూజ్ చేశాను నేనైతే. టెలిపతి ఉమ్, అన్ని ఉమ్. ఫస్ట్ అన్ని మన యూజ్ అయినాయి. ఎనర్జీ పెంచుకోవాలి మేడం ఏది ఏమైనప్పటికీ. ఉమ్. ఎనర్జీ పెంచుకోవాలా. అంటే ఇప్పుడు చెప్పాను కదా, నా సోల్ అంటే నేను అనుకో బాహ్యంగా నేను చాలా లోగా ఉన్నా గానీ లోపల నా సోల్ కనెక్ట్ అయిపోతుంది, చాలా కనెక్ట్ ఉమ్, అయిపోద్ది. ఇప్పుడు ఏదైనా అంటే ఇప్పుడు నెగిటివ్ వర్డ్స్ ఫస్ట్ లో వచ్చినప్పుడు నెగిటివ్ వర్డ్స్ సినిమాలో వచ్చాయి, నేను చంపేస్తాను అట్లాంటివి వస్తాయి కదా. నువ్వు బతుకున్నావు లోపల నుంచి వాయిస్ అనమాట అట్లా వచ్చేది అనమాట. మా ఎవరు ఏదైనా చెడు మాట వింటే దాన్ని ఎంపటినే పాజిటివ్ గా లోపల నుంచి వచ్చాయి అనమాట. అంటే నేను మైండ్ కి ఉమ్, ఎక్కనీయకుండా అది ఎంపటినే పాజిటివ్. అంటే ఒక నెగిటివ్ వర్డ్ వచ్చినప్పుడు మనసులోకి దాని పాజిటివ్ వర్డ్ 4 పాజిటివ్ వర్డ్స్ పంపిస్తే నెగిటివ్ వర్డ్ పోతుందంట. రైట్, అవును. అది మన మైండ్ కి చేరదట. అట్లా అది విన్నది మన సోల్ వింటది నా సోల్ వినేదనమాట. నేను అసలు బాహ్యంగా ప్రపంచపోయినా లోపల నుంచి నేను నెగిటివ్ వర్డ్ వింటే చాలు. అంటే ఇప్పుడు ఎవరైనా నా దగ్గర డబ్బులు లేవని చెప్పారనుకోండి, నా ముందు నీ దగ్గర డబ్బులు ఉన్నాయి, నీ దగ్గర డబ్బులు ఉన్నాయి, నీ దగ్గర డబ్బులు ఉన్నాయి, నీకు బ్యాంక్ లో డబ్బులు ఉన్నాయి, ఇట్లా లోపల నుంచి వాయిస్ అంటే ఆ మైండ్ నాకు అని నేను ఆటోమేటిక్ నేను కష్టపడక్కల్లా నా ఉమ్. సోలే అంత. అంటే ఏ ధర్మలో చేసుకున్నా ఉంటది కదా మనకి, అది కనెక్ట్ అయిపోయి నాకు పాజిటివ్నెస్ బాగా ఎక్కువ ఇస్తుంది అనమాట. మన అంటే లోపలే అన్ని లోపలికి నాకు సంపదలు ఉన్నాయి. ఆ ఏంటండి. మన లోపలే అన్ని సంపదలు ఉంటాయి, దాన్ని అవసరానికి అన్ని సంపదలు ఉపయోగించుకోవాలి. ఉన్నాయి. ఇప్పుడు మేనిఫెస్టేషన్ చేసుకోవడం అనేది చాలా చిన్నది అయిపోతుంది అనమాట. ఇప్పుడు మన ఏంటంతా పెద్దది, ధ్యాన అమెరికా ఇట్లా అన్ని ఉమ్, చేయాలన్నమాట. అవును. ఇంకా ఇప్పుడు ఒకసారి మనకి అయితే రేపు మాకు డిసెంబర్ లో చెప్పండి, చెప్పండి. స్నో పడుతుంది మాకు ఇక్కడ మిచిగన్ లో. ఒకసారి నాకు అవును. విజన్స్ లో స్నో పడుతున్నట్టు కనపడింది అనమాట. ఏంటి స్నో పడుతున్నట్టు కనపడింది, బయట ఏం స్నో లేదా అనుకున్న తర్వాత 2 రోజులకి నిజంగానే స్నో పడింది. ఇట్లా ఉమ్, కొన్ని కొన్ని తెలుస్తా ఉండే అనమాట. ఉమ్. మనకి డిసెంబర్ లో ధ్యాన మహాయాగం జరగబోతుంది, డిసెంబర్ 21 నుంచి 31 వరకు. ఇప్పుడు దానికోసం ముందు నుంచి బడ్జెట్ ఏం కేటాయించారు. మనకి ప్రతి సంవత్సరం పండుగలు వస్తూ ఉంటాయి, మధ్యలో చాలా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అది అనుకున్నప్పటి నుంచి మన పనులు మొదలు పెడతారు. మొన్న నవంబర్ 11 పత్రి సార్ బర్త్డే అప్పటి నుంచి మొదలు పెట్టారు. ఈ కార్యక్రమం అదే. అయ్యే లోపు ఎన్నో అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు మనం దీనికోసం ఫండ్ పెట్టి చేస్తే అది వేరేలాగా ఉంటుంది. కానీ ఇక్కడ అవును. అందరి ఆ పాజిటివ్ ఎనర్జీ తన్ మన్ ధన్ ఎవరు ఎలా సపోర్ట్ చేయగలిగితే అది మనం ఎంతో అద్భుతంగా ఆ ధ్యాన మహాయాగాలు చేసుకుంటుంటాం. అలా ప్రతి ఒక్కటి సాధ్యమే అన్నది ఈ రోజు మీ ఎక్స్పీరియన్స్ తో ఇంకొంచెం అది ఇక దృఢ నమ్మకం వచ్చేసింది అనమాట. అవునండి. ఇంకా చాలా ఉన్నాయి మేడం. చాలా మర్చిపోయా. కానీ నాకైతే ఇంట్యూషన్స్ అయితే చాలా హెల్ప్ చేస్తాయి అనమాట. అంటే నేను నెగిటివ్‌కి వెళ్ళిపోతున్నా వాటిని పాజిటివ్ లోకి తీసుకొచ్చి ఆ నెగిటివ్ మైండ్ మొత్తం కామ్ చేసేస్తది అనమాట. అంటే నెగిటివ్ ఎక్కడికి పోదు, మనలోనే ఉంటది. అది ఏదో ఒక టైంలో బయటకు వస్తా ఉంటది. దాన్ని మనం వేరుగా ఉండి గమనించాలి అని అర్థమవుతుంది. ఆ, దాన్ని పాజిటివ్ గా మార్చుకోవాలన్నా నెగిటివ్ గా మార్చుకోవాలన్నా మనలోనే ఉంది అది. మనలోనే ఉంటాయి. కానీ ఇప్పుడు నేను 1 ఇయర్ ధ్యానం చేయబడడం వల్ల అంటే చాలా లోవర్‌లోకి వెళ్ళిపోయాను గానీ, మళ్ళీ ఉమ్, ఇప్పుడు ఈ మధ్య స్టార్ట్ చేశాను 1 మంత్. అది కూడా కంటిన్యూస్‌గా ఏం లేదు. కానీ నాకు మాస్టర్స్ ఎప్పటికప్పుడు నాకు హెల్ప్ చేస్తూనే ఉంటారు. ఇప్పుడు నేను 1 ఇయర్ నుంచి లేను. కానీ ఇట్లా వచ్చి చెప్తున్నానంటే మాస్టర్స్ హెల్ప్ చేశారు. అంటే మాస్టర్స్ నాకు చాలా చాలా హెల్ప్ చేస్తారు. నేను ఎంత స్లో ఉన్నా గానీ నన్ను ఇటువైపే నెడుతూ ఉంటారు. బ్యాక్‌కి వెళ్తున్నా ఉమ్. ముందుకు నెడుతూనే ఉంటారు. ఐఫోన్ హ్యాండ్ రైజ్ చేశారు. మీరు అన్మ్యూట్ చేసుకొని అడగండి అండి. ఆ, మీ ఫ్రెండ్ ఏమో మేడం మాట్లాడండి. చూద్దాం, అప్పటి వరకు సెలవు. నమస్తే, సర్వే జన సుఖినో భవంతు.